హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు గేమర్ వరల్డ్. సో గైస్ మరి హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్ అయితే మనం చెప్పుకున్నాం కదా. సో హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్లో పార్ట్ నెంబర్ 15. సో పార్ట్ నెంబర్ 15లోని సో మనం ఇక్కడ నుంచి ఫీల్డ్ సెట్ గురించి నేర్చుకుంటున్నాం అన్నమాట ఫామ్స్లోని. ఓకే, సో ఇక్కడ నుంచి అయితే మరి సో ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ఈ ఎలిమెంట్స్ గురించి అయితే మనం నేర్చుకుంటున్నాం. సో గైస్ మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి ఫీల్డ్ సెట్ అనేది దేనికి ఉపయోగిస్తారు ఎలిమెంట్, అలాగే లెజెండ్ దీనికి ఈ లెజెండ్ దేనికి యూజ్ చేస్తారు అనేది మన ఫామ్స్లోనే ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మరి లెట్స్ గో. సో ద ఫీల్డ్ సెట్ ఎలిమెంట్ ఈజ్ యూజ్ టు గ్రూప్ రిలేటెడ్ డేటా ఇన్ ఎ ఫామ్. సో ఫీల్డ్ సెట్ ఎలిమెంట్ ఒక గ్రూప్, ఒక ఫామ్లో ఉన్న ఏదైతే ఒక గ్రూప్ ఉన్నదో సో ఆ గ్రూప్కి సంబంధించిన మొత్తం దానికోసం మనం ఈ ఫీల్డ్ సెట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ద లెజెండ్ ఎలిమెంట్ డిఫైన్స్ ఎ క్యాప్షన్ ఫర్ ద ఫీల్డ్ సెట్ ఎలిమెంట్. సో ఈ లెజెండ్ అనే ఎలిమెంట్ దేనికి యూజ్ చేస్తారంటే సో ఇది ఈ ఫీల్డ్ సెట్ యొక్క క్యాప్షన్ కోసం అనేసి యూజ్ చేస్తున్నారనేసి చెప్తున్నారు అనమాట. సో ఓకేనా, దీనికోసం ఐ మీన్ లెజెండ్ ఎలిమెంట్ డిఫైన్స్ ఎ క్యాప్షన్ ఫర్ ద ఫీల్డ్ సెట్ ఎలిమెంట్. ఓకేనా, దాని యొక్క క్యాప్షన్ గురించి ఆ లెజెండ్ దేనికి అనేది యూజ్ చేస్తారు. సో ఇందులోనే గైస్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాడు మనకి ఫీల్డ్ సెట్ గురించి. ఒకసారి దీన్ని ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ కొట్టండి. సో ఇక్కడ ఇది క్లిక్ చేసిన వెంటనే ఈ కోడ్ అలాగే ఈ రైట్ సైడ్లో అవుట్పుట్ అయితే మనకి వచ్చేస్తుంది. సో యాక్చువల్లీ మనకి ఫామ్ తెలుసు, ఫామ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫామ్ ఇక్కడ నుంచి దీని లోపల ఉన్నదంట ఫీల్డ్ సెట్లో రాశారు, ఇవ్వండి ఫీల్డ్ సెట్ అని చెప్పి. ఈ ఫీల్డ్ సెట్ లోపల ఫామ్ అయితే తీసుకున్నాడు. ఓకే, ఫీల్డ్ సెట్ తర్వాత వెంటనే దీనికి ఆ ఫీల్డ్ సెట్ యొక్క క్యాప్షన్ని లెజెండ్ అనే ఎలిమెంట్, లెజెండ్ అనే అట్రిబ్యూట్తో మనం ఇస్తామన్నమాట. ఓకేనా, దాని యొక్క క్యాప్షన్ అంటే ఫీల్డ్ సెట్ యొక్క క్యాప్షన్ ఇక్కడ పర్సనాలియా అనేసి ఇచ్చాడనమాట. ఓకే, సో ఇది క్యాప్షన్ అనమాట. ఆ ఫీల్డ్ సెట్ చూడండి, ఫీల్డ్ సెట్ అని పెట్టగానే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ బార్డర్ అనేది వచ్చింది చూసారా. సో ఈ బార్డర్ అనేది ఇలా ఓన్లీ ఇదంతా ఒక ఫీల్డ్ సెట్ అన్నట్టుగా ఈ ఫామ్ అనేది వచ్చిందన్నమాట. ఈ ఫామ్ అంతా ఈ ఫీల్డ్ సెట్లోనే ఉన్నది. ఓకే, సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లేబుల్ ఫర్ నేము ఇవన్నీ మనకి చూడండి. లేబుల్ అనేది ఏంటి, ఫస్ట్ నేమ్ అంటే ఈ లేబుల్లో మనం ఏదైతే రాస్తామో అది ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ బ్రేక్ ఇచ్చాడు, అంటే బ్రేక్ అయిన తర్వాత ఇది కిందకు వచ్చింది. కిందనే ఇచ్చాడు ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్, సో వాల్యూ ఈక్వల్ జాన్. వాల్యూ అక్కడ మీరు ఏం పేరు వస్తారో ఇక్కడ జాన్కి బదులు మనం సపోజ్ ఇంకేమైనా ఇచ్చామనుకోండి. సపోజ్ ఇక్కడ మనం బస్ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ రన్ చేస్తే అక్కడ ఏదైతే వాల్యూ ఇస్తామో ఇక్కడ ఆ వాల్యూ మీకు కావాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకొని సబ్మిట్ కూడా కొట్టుకోవచ్చు మనం. ఓకే, సో ఇక్కడ వాల్యూ అనేది డిఫైన్ చేయకపోతే ఇక్కడ మనకి ఏమీ రాదు అన్నమాట అవుట్పుట్లో. సో ఇక్కడ మనం రన్ చేసినట్లయితే చూడండి, చూసారా వాల్యూ అనేది ఏమి డిఫైన్ చేయకపోతే మనకు అవుట్పుట్లో రాదు. సో అలాగే లేబుల్ ఇంకోటి ఏంటి లాస్ట్ నేమ్. ఆ లాస్ట్ నేమ్ యొక్క డిస్ప్లే చూసారా, మీరు ఇక్కడ ఏం పేరు రాస్తారో ఆ పేరు అనేది లేబుల్ అనేది తీసుకోవాలి ఫామ్లో కట్ మనం. ఓకే, సో తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్, మళ్ళీ టెక్స్ట్ ఇచ్చారు. ఓకేనా, బ్రేక్ ఇచ్చి సబ్మిట్ బటన్. సో ఫీల్డ్ సెట్ అనేది సో ఈ విధంగా ఫీల్డ్ సెట్ రాయడం వల్ల ఈ ఫామ్ అనేది మొత్తం ఫీల్డ్ సెట్ ఎలిమెంట్ ఈజ్ యూజ్ టు గ్రూప్ రిలేటెడ్ డేటా ఇన్ ఏ ఫామ్. ఓకే, ఇదంతా ఈ గ్రూప్ ఏదైతే ఉన్నదో ఫామ్కి సంబంధించిన గ్రూపు, సో దానికి సంబంధించిందంతా ఈ ఫీల్డ్ సెట్లోని రాస్తామని చెప్తున్నమాట. అండ్ లెజెండ్ ఎలిమెంట్ డిఫైన్స్ క్యాప్షన్ ఫర్ ద ఫీల్డ్ సెట్. చూడు, ఈ ఫీల్డ్ సెట్లోని లెజెండ్ అనే ఎలిమెంట్ని మనం ఈ ఫీల్డ్ సెట్ యొక్క క్యాప్షన్ అనమాట ఇక్కడ ఇస్తున్నమాట. దాన్ని లెజెండ్ అనే ఫీల్డ్లో ఇక్కడ లెజెండ్ అనే ఎలిమెంట్లో మనం ఏం పేరు ఇస్తామో అక్కడ ఆ పేరు అయితే డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో అదనమాట. సో ఇది గైస్ మరి లెజెండ్ అలాగే ఫీల్డ్ సెట్ సో మనకి ఫామ్లో ఏ విధంగా యూజ్ చేస్తారనేది మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇప్పుడు ది డేటా లిస్ట్ ఎలిమెంట్. సో ఈ డేటా లిస్ట్ అనే ట్యాగ్ కోసం చూద్దాం. ఇప్పుడు ఇది దేనికోసం, డేటా లిస్ట్ ఎలిమెంట్ స్పెసిఫైస్ లిస్ట్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ ఆప్షన్ ఫర్ అన్ ఇన్పుట్ ఎలిమెంట్. సో మనకి ఈ డేటా లిస్ట్ ఏదైతే ఉన్నదో సో చూస్తున్నారు కదా. సో ఓకే, సో ది డేటా లిస్ట్ ఎలిమెంట్ స్పెసిఫై ఏ లిస్ట్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ ఆప్షన్స్ ఫర్ అన్ ఇన్పుట్ ఎలిమెంట్ అన్నమాట. సో ఏదైతే మనము ఇన్పుట్ టైప్ అనేది వేస్తామని చూసారా, ఆ ఇన్పుట్ ఎలిమెంట్కి ఈ డేటా లిస్ట్ ఉన్నది చూసారా, డేటా లిస్ట్ ఎలిమెంట్ స్పెసిఫై లిస్ట్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ ఆప్షన్స్. సో ఇన్పుట్ ఎలిమెంట్కి ప్రీడిఫైన్డ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మనం డేటా లిస్ట్ అనేది
ఇస్తామని చెప్తున్నాడు. అది ఎలా యూజ్ చేస్తారో చెప్తాను. సో యూజర్ విల్ సీ ఏ డ్రాప్ డౌన్ లిస్ట్ ఆఫ్ ద ప్రీ డిఫైన్డ్ ఆప్షన్ యాజ్ ద ఇన్పుట్ డేటా. సో యూజర్స్ విల్ సీ ఏ డ్రాప్ డౌన్ లిస్ట్ కూడా మనం ఎలా చేయాలో చెప్పాం కదా. లిస్ట్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్, ఎలాగైతే ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉంటాయి యాజ్ ద ఇన్పుట్ డేటా, ఆ విధంగా అన్నమాట. సో ద లిస్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ ద ఇన్పుట్ ఎలిమెంట్ మస్ట్ రిఫర్ టు ద ఐడి. ఓకేనా, రిఫర్ టు ద ఐడి అట్రిబ్యూట్ ఆఫ్ ద డేటా లిస్ట్ ఎలిమెంట్. సో డేటా లిస్ట్ ఎలిమెంట్కి ఐడి అనేది కూడా యాడ్ చేయమంటున్నాడు. సో అది ఎలాగా ఏంటనేది చూద్దాం. ఇక్కడ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ కొట్టండి. ఓకే, అది కొట్టిన తర్వాత సో అది ఏంటి, సో ద డేటా లిస్ట్ ఎలిమెంట్ అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, ద డేటా లిస్ట్ ఎలిమెంట్ స్పెసిఫై లిస్ట్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్ ఫర్ అన్ ఇన్పుట్ ఎలిమెంట్. ఓకేనా, ఏ ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్ చూసారా అంటే డేటా లిస్ట్ మాట. ఈ మనం ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని, ఫైర్ ఫాక్స్ అని, క్రోమ్ అని. అలాగే మీరు కార్ పేర్లు, కార్ కంపెనీ నేమ్స్ అనుకోండి, కార్కి సంబంధించిన అనుకోండి, BMW, అలాగే ఆడి, అలాగే బెంజ్, అలాగే ఇంకా ఫోర్డ్, ఇంకా ఏమైనా ఇస్తారన్నమాట. ఓకేనా, సో టాటా ఏదో ఒకటి కంపెనీస్. సో ఇది డేటా లిస్ట్ అంటే ఇది మాట. అంటే మనకి ఇన్పుట్ ఫీల్డ్లోని ఈ డేటా లిస్ట్ అనేది దేనికి యూజ్ అవుతుందంట, ఇన్పుట్ ఫీల్డ్లోని ఉన్న డేటా లిస్ట్ మాట. ఇన్పుట్ ఫీల్డ్లో డేటా లిస్ట్ పెడుతున్నమాట, ఇది డేటా లిస్ట్. ఓకేనా, సో దీనికి డేటా లిస్ట్కి ఇవ్వండి. ఇక్కడ చూడండి మనకి ఫామ్ తీసుకున్నారు. ఈ ఫామ్లో ఇన్పుట్ లిస్ట్ ఈక్వల్ టు బ్రౌజర్స్, లిస్ట్ ఈక్వల్ టు ఏం ఇచ్చాడు, బ్రౌజర్స్ అని ఇచ్చాడు అన్నమాట. ఓకే, ఇన్పుట్ టైప్ కాకుండా లిస్ట్. ఓకే, నేమ్ ఈక్వల్ టు బ్రౌజర్ అని ఇచ్చారు. ఓకే, సో దీంట్లోని ఆ తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చాడు, డేటా లిస్ట్. సో డేటా లిస్ట్ తీసుకున్నాడు. ఇక్కడ ఐడి ఈక్వల్ టు బ్రౌజర్స్ అంటే ఇది మాట, లిస్ట్కి సంబంధించిన నేమ్ ఏదైతే ఉందో చూసారా, బ్రౌజర్స్, ఇది బ్రౌజర్స్. ఓకేనా, సో ఐడి కూడా మెన్షన్ చేయమని చెప్తున్నాడు. ఆ డేటా లిస్ట్ అప్పుడు ఐడి దీంట్లోకి వెళ్తుందన్నమాట. ఓకే, బ్రౌజర్స్. సో అందులో ఫస్ట్ ఆప్షన్ వాల్యూ ఈక్వల్ టు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, సెకండ్ ఆప్షన్ వాల్యూ ఈక్వల్ టు ఫైర్ ఫాక్స్, థర్డ్ది క్రోము. ఇక్కడ క్లిక్ చేస్తే వస్తున్నాయి కదా. మీరు ఇంకా ఏమైనా రాస్తే మళ్ళీ ఇవన్నీ కాపీ చేసి, సపోజ్ మనం మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసాం అనుకోండి, Ctrl+V కొట్టి రన్ చేస్తే మళ్ళీ చూడండి ఇంకా సేమ్ లిస్ట్లో మళ్ళీ పెరిగాయి, మీకు ఎన్ని వస్తే అన్నమాట. ఓకే, సో అదనమాట. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ బటన్ అయితే ఇక్కడ పక్కన రాశారు. నోట్, ద డేటా లిస్ట్ ట్యాగ్ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఇన్ సఫారీ ప్రియర్ వెర్షన్ 12.1 అంట. సఫారీలోని డేటా లిస్ట్ అనేది ఆ ప్రీవియస్ వెర్షన్ ఏవైతే ఉన్నాయో 12.1 వాటిలో సపోర్ట్ చేయదని చెప్తారు అనమాట. కొన్ని బ్రౌజర్స్లో చెప్పలేము, సపోర్ట్ చేయవు కొన్ని ఇలాంటి డేటా లిస్టులు. ఓకే, సో రన్ చేస్తున్నాను ఇక్కడ ఫైర్ ఫాక్స్, ఇది సెలెక్ట్ చేస్తున్నా, మళ్ళీ ఇది వచ్చింది చూసారా, ఫైర్ ఫాక్స్ అని సెలెక్ట్ చేసాం కదా. సో గైస్ ఇప్పుడు అర్థమైందా మనకి ఇక్కడ ఏం చెప్పాడంటే, మళ్ళీ ఒకసారి చూద్దాం. డేటా లిస్ట్ ఎలిమెంట్ స్పెసిఫై లిస్ట్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ఆప్షన్ ఫర్ అన్ ఇన్పుట్ ఎలిమెంట్. చూసారు కదా, అదనమాట ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్ క్రియేట్ చేసాం కదా డేటా లిస్ట్ నుంచి. సో యూజర్స్ విల్ సీ డ్రాప్ డౌన్ లిస్ట్. చూసారు కదా యూజర్స్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలాగ వస్తుంది ఇక్కడ. సో అదనమాట యూజర్స్ అలాగా చూడడానికి. సో డ్రాప్ డౌన్ లిస్ట్ వచ్చింది. అదే ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్ యాజ్ ద ఇన్పుట్ డేటాలో ఏవైతే ఇచ్చామో. ఓకేనా, సో అవన్నమాట వచ్చింది. సో ద లిస్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ ద ఇన్పుట్ ఎలిమెంట్ మస్ట్ రిఫర్ టు ద ఐడి. ఓకే, లిస్ట్ అట్రిబ్యూట్ ఉందా, ఇన్పుట్ టైప్ ఇది లిస్ట్ అట్రిబ్యూట్. ఇక్కడ ఏమంటున్నాడు, ఆఫ్ ద ఇన్పుట్ ఎలిమెంట్, ఏదైతే లిస్ట్ అట్రిబ్యూట్ ఉందో లిస్ట్ ఈక్వల్ టు. ఓకే, ఇన్పుట్ ఎలిమెంట్ మస్ట్ రిఫర్ టు ద ఐడి అట్రిబ్యూట్ ఆఫ్ ద డేటా లిస్ట్ ఎలిమెంట్. ఓకేనా, సో ఈ ఐడి ఖచ్చితంగా మనకి తీసుకోవాలని చెప్తున్నాడు అనమాట. ఏదైతే ఇన్పుట్ లిస్ట్ ఐటమ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకి లిస్ట్ తీసుకుంటున్నాం కదా, ఆ బ్రౌజర్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం బ్రౌజర్స్ తీసుకోలేదండి, రన్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారు రావట్లేదు. సో ఖచ్చితంగా మనం ఐడి అనేది ఇక్కడ ఏదైతే పేరు ఉందో సో రన్ చేసినప్పుడు సో ఇక్కడ కూడా సేమ్ అదే పేరు అవ్వాలన్నమాట. అంటే ఇక్కడ ఈ డేటా లిస్ట్లో రాసినవన్నీ అప్పుడు ఇక్కడ ఈ ఐడి దగ్గరికి ఇన్పుట్ లిస్ట్లోకి వెళ్తాయి. ఓకేనా, సో అప్పుడే వచ్చాయి చూసారా ఆప్షన్స్ డేటా లిస్ట్ మాట. సో డేటా లిస్ట్ ఇక్కడికి ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్. డేటా లిస్ట్కి ఐడి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. మనం ఏదైతే ఇక్కడ లిస్ట్లో ఏదైతే పేరు వస్తామో అక్కడ ఐడికి అదే పేరు అవ్వాలన్నమాట. ఓకే,
సో ఆప్షన్ వాల్యూ, ఫస్ట్ ఆప్షన్ అనమాట, ఆప్షన్ వాల్యూ ఈక్వల్ టు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇది కూడా ఆప్షన్, సెకండ్ బాక్స్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్, ఫిఫ్త్, అలా ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. డేటా లిస్ట్లో ఇవన్నీ ఆప్షన్స్. మీరు ఇంకా ఏవి కావలిస్తే అవి యాడ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, అంతే కదా, చాలా సింపుల్. సో నెక్స్ట్ ద అవుట్పుట్ ఎలిమెంట్. అవుట్పుట్ ఎలిమెంట్ గురించి కూడా చూద్దాం. అవుట్పుట్ ఎలిమెంట్ రిప్రజెంట్ ద రిజల్ట్ ఆఫ్ ఏ క్యాలిక్యులేషన్. అవుట్పుట్ ఎలిమెంట్ ఏంటి? రిప్రజెంట్ రిజల్ట్స్ ఆఫ్ ఏ క్యాలిక్యులేషన్ అంట. లైక్ వన్ పెర్ఫార్మ్డ్ బై ఏ స్క్రిప్ట్. ఓకే, సో స్క్రిప్ట్ అంట, చూద్దాం అది. ఒకటి పెర్ఫార్మ్ క్యాలిక్యులేషన్ అండ్ షో ద రిజల్ట్స్ ఇన్ అన్ ఇన్పుట్ ఎలిమెంట్, అవుట్పుట్ ఎలిమెంట్లో. ఓకేనా, అవుట్పుట్ ఎలిమెంట్లో ఆ రిజల్ట్స్ చూడడానికి ఈ అవుట్పుట్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం అదేంటో, ఒకసారి ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ కొడదాం. ఓకే గైస్, ఓకే. సో ఇప్పుడు ఒక ఫామ్ అయితే తీసుకున్నారన్నమాట, యాక్షన్ అనేది తీసుకున్నారు. ఆన్ ఇన్పుట్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ వాల్యూ ఈక్వల్ టు పార్సెంట్ ఏ డాట్ వాల్యూ, ఇవన్నీ వస్తున్నాయి మీకు. ఓకే, ద అవుట్పుట్ ఎలిమెంట్ రిప్రజెంట్ ద, ఇక్కడ మీకు కావాలంటే చూడండి, ఇది పెంచి వస్తే అక్కడ చూస్తారు అవుట్పుట్లో చేంజ్ అవుతుందా ఎన్ని కాల్స్ అని, అక్కడ వాల్యూ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. అవుట్పుట్ నేమ్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఏ స్పేస్ బి అని ఇచ్చాడు. ఓకే, సో ఈ విధంగా అయితే అక్కడ డిస్ప్లే చేశాడు అనమాట. సో దానికి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఇక్కడ ఒక ఫామ్లో మళ్ళీ ఆన్ ఇన్పుట్ కూడా తీసుకున్నాం. ఎక్స్ డాట్ వాల్యూ, ఎక్స్ యొక్క వాల్యూ ఈక్వల్ టు పార్సెంట్ ఏ డాట్ వాల్యూ, అలాగే ప్లస్ పార్సెంట్ ఆఫ్ బి డాట్ వాల్యూ. ఏ వాల్యూని బి వాల్యూని తీసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేంజ్. రేంజ్ అంటే ఇది గైస్ వస్తుంది చూసారా. రేంజ్ అని పెట్టగానే మనకి టెక్స్ట్ అని పెడితే టెక్స్ట్ ఫీల్డ్ వస్తుంది. రేంజ్ అని పెడితే మీకు ఇవ్వండి ఎలా వస్తుంది. రేంజ్ అని తీసుకున్న తర్వాత ఐడి దీనికి ఏ తీసుకున్నాడు అనమాట, అంటే ఇక్కడ యాడ్ అవుతుందన్నమాట ఇన్పుట్ ఆన్ ఇన్పుట్. ఓకే, ఎక్స్ డాట్ వాల్యూ. సో నేమ్ ఈక్వల్ టు ఏ, వాల్యూ ఈక్వల్ టు 50 అని ఇచ్చాడు. ఓకేనా, వాల్యూ ఈక్వల్ టు 50. ఇక్కడ వచ్చేసరికి 100 ప్లస్ అని వచ్చింది చూసారా. 100, ఇది 100 అన్నమాట, 100 ప్లస్. అది తర్వాత డిస్ప్లే అవుతుంది గైస్ ఎక్కడి నుంచి చూసుకున్నట్లయితే. ఇక్కడ మనకు వచ్చేసరికి ఎన్ని ఇచ్చాడు ఇక్కడ, మరి సపోజ్ ఇక్కడ మనం 1 పెట్టామనుకోండి. ఓకే, ఇక్కడ 1 2 3 4 5 6 7. ఓకే, ఇక్కడ మొత్తానికి +1 అంటే ఇవన్నీ 100 ఉంటాయి. 100 + 1 101, 100 + 2 102, అలాగా యాడ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు నెంబర్, సెకండ్ ఇన్పుట్ మాట, ఇది మాట. ఈ ఇన్పుట్ వాల్యూ తీసుకుంటున్నాడు. ఐడి ఈక్వల్ టు బి, నేమ్ ఈక్వల్ టు బి, వాల్యూ ఈక్వల్ టు 50. దీనికి కూడా వాల్యూ ఈక్వల్ టు 50 అని ఇచ్చాడు. సో రన్ చేద్దాం. ఇది కూడా ఇక్కడ వాల్యూ 50, ఇది కూడా వాల్యూ 50 మాట. ఓకేనా, ఈ సబ్మిట్ కొడితే 50 50 అని వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు చూసారా 50 50 ఉన్నప్పుడు కరెక్ట్గా 100 ఉంది. ఇలా మనం ప్లస్ మైనస్ చేసుకోవచ్చు అన్నమాట, ఈ రేంజ్ ఇది. ఓకే, సో మీరు కొన్ని వెబ్సైట్లో చూసి ఉంటారు గైస్ ఎలాంటిది. అది ఎక్కడ అంటే మీకు కొన్ని అమెజాన్ వెబ్సైట్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనకి రేంజ్ అనేది డిస్ప్లే చేస్తారన్నమాట. ఇలాగా ఈ బార్ మాట, అది రేంజ్. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేంజ్ మాట, రేంజ్ బార్ అంటారు ఇది. ఓకేనా, సో మీరు కొన్ని ఫిల్టర్స్లోని కొన్ని చూపిస్తుంటారు, మీరు ఎప్పుడైనా కొట్టారో లేదో. ఫిల్టర్స్ అని కొడితే మనం ఏదైనా ప్రోడక్ట్ కొట్టినప్పుడు కొన్ని డిస్ప్లే ఇదైతే డిస్ప్లే అవుతుంది అన్నమాట, రేంజ్. ఓకేనా, సో రేంజ్ అనేది తీసుకోవాలంటే మనకి ఇలాగమాట. అన్ ఇన్పుట్ ఎక్స్ డాట్ వాల్యూ ఈక్వల్ టు పార్సెంట్ ఏ డాట్ వాల్యూ ప్లస్ పార్సెంట్ బి డాట్ వాల్యూ అది తీసుకుంటున్నాడు. బాగుంది కదా అది. అవుట్పుట్ నేమ్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఏ స్పేస్ బి అని ఇచ్చాడు. ఓకేనా, ఏ స్పేస్ బి. ఓకే, ఇక్కడ బ్రేక్ ఇచ్చి ఇన్పుట్ టైప్ సబ్మిట్ కొడుతున్నాడు, ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏ వాల్యూ ప్లస్ బి వాల్యూ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అన్నమాట. ఓకే, అంతే. సో అవుట్పుట్ది ఎక్కడ ఉంది, అది ఫర్ ఏ స్పేస్ బి. సో అవుట్పుట్ ఏ ప్లస్ బి అనేది ఇక్కడ ఇచ్చారు కదా చూసారా. ఆన్ ఇన్పుట్ ఎక్స్ డాట్ వాల్యూ ఈక్వల్ టు, ఓకేనా, ఎక్స్ అనేది ఏది ఎక్స్ డాట్ వాల్యూ, అవుట్పుట్ నేమ్ ఈక్వల్ టు ఎక్స్
ఆ వాల్యూ ఇక్కడ వస్తుంది అన్నమాట. ఓకే, ఫర్ ఏ స్పేస్ బి. సో ఇక్కడ పార్సెంట్ ఎక్స్ డాట్ వాల్యూ ఈక్వల్ టు పార్సెంట్ ఆ ఏ డాట్ వాల్యూ, ఓకే, పార్సెంట్ ఆఫ్ బి డాట్ వాల్యూ. సో ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇవి మీకు అవసరం, ఇవి అంతగా ఎక్కువ యూజ్ చేయము. మీరు ఎప్పుడైనా ఫామ్స్లోనే యూజ్ చేయాలనుకుంటే ఎలాంటి రేంజ్ సో మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మొత్తానికి ఫామ్ ఎలిమెంట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. మీకు ఇంకా స్పెషల్గా నేర్చుకోవాలంటే ఇవన్నీ ఫామ్ ఎలిమెంట్స్, లెజెండ్, సెలెక్ట్, ఇవన్నీ మీరు స్పెషల్గా డిఫైన్స్, ఆప్షన్స్, బటన్, డేటా లిస్ట్, అవుట్పుట్, వీటిలన్నిటి గురించి నేర్చుకున్నాం మనం. డిఫైన్స్ ద రిజల్ట్ ఆఫ్ ఏ క్యాలిక్యులేషన్. ఓకేనా, అవుట్పుట్ అనేది క్యాలిక్యులేషన్ కోసం అనేది యూజ్ చేస్తామని చెప్తున్నాడు. సో ఇంకా మీరు నేర్చుకోవాలంటే ఇందులోకి వెళ్ళి ఇంకా బాగా నేర్చుకోవచ్చు క్లియర్గా ట్యాగ్ రెఫరెన్సెస్. ఓకే, సో నెక్స్ట్ ఇన్పుట్ టైప్స్. ఓకేనా గైస్, ఇప్పుడు మనకి HTML ఇన్పుట్ టైప్స్ సో ఏమి ఉన్నాయి చూద్దాము. సో దిస్ చాప్టర్ డిస్క్రైబ్ ద డిఫరెంట్ టైప్స్ ఫర్ ద HTML ఇన్పుట్ ఎలిమెంట్స్. ఆల్రెడీ మనం చాలా తెలుసు ఇన్పుట్ ఎలిమెంట్స్ గురించి, ఇన్పుట్ టైప్స్ ఏంటంటే అట్లా అన్నిటి గురించి మనకి చాలా తెలుసు. సో ఒకసారి మళ్ళీ చూద్దాము, ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇన్పుట్ టైప్స్, హియర్ ఆర్ ద డిఫరెంట్ ఇన్పుట్ టైప్స్ యూ క్యాన్ యూజ్ ఇన్ HTML. ఓకే, ఒకటి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్ అనేది తెలుసు మనకి. ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ గురించి కూడా మనం చూసాం. అలాగే ఇన్పుట్ టైప్ కలర్ గురించి కూడా చూడొచ్చు మనం. టైప్ ఈక్వల్ టు డేట్, ఇవన్నీ చూడండి. టైప్ ఈక్వల్ టు డేట్ టైం, లోకల్. ఓకేనా, సో ఇవన్నీ ఒకసారి సపోజ్ మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఇక్కడ డేట్ కాపీ చేసుకోండి ఒకసారి. సో మీరు ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఇక్కడ నెంబర్ ఇచ్చారు కదా, దీని బదులు డేట్ అని పెట్టామనుకోండి. అక్కడ చూసారా డేట్ వచ్చింది డైరెక్ట్గా, అది చూసారా, అది క్లిక్ చేయగానే మనకి ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ డేట్ అవ్వగానే మనకి డేటు, మంత్, ఇయర్ అనేది డైరెక్ట్గా డిస్ప్లే అయిపోయింది. అలాగే మీకు అది కాదు, డేట్ టైము, లోకల్ అనేది అది కాపీ చేశారనుకోండి. సో ఇప్పుడు అది ఇక్కడ పేస్ట్ చేయండి, ఇన్పుట్ టైప్ డేట్కి బదులు. ఇప్పుడు ఏంటది, డేట్ టైము లోకల్ డాష్ లోకల్. ఓకే, డేట్ టైము ఇక్కడ చూడండి. ఓకేనా, సో ఇక్కడైతే డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ టైము, అలా మీరు ఏదో టైం సెలెక్ట్ చేసుకోండి. బాగుంది కదా ఇది, AM అయితే AM, PM అయితే PM. ఓకే, డేట్ కూడా సెలెక్ట్ చేసుకొని మనం ఇప్పుడు ఇక్కడ ఇచ్చేస్తే వచ్చేసాయి. చూసారా, బాగుంది కదా. సో నెక్స్ట్ అలాగే ఈమెయిల్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఈమెయిల్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ అని ఇచ్చారనుకోండి. సో ఇక్కడ మనం డేట్ టైం బదులు ఫైల్, FILE, ఫైల్ అని ఇచ్చామనుకోండి. చూడండి ఇప్పుడు ఎలా మారిపోద్దాం. చూసారా, మీరు ఏదో ఒకటి ఫైల్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది మన సిస్టమ్ లోకల్ స్టోరేజ్ నుంచి. చూసారా వచ్చింది ఆప్షన్, అది ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ అని వస్తే మనకు ఆ విధంగా వచ్చేస్తుంది. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు హిడెన్ అని ఇచ్చారనుకోండి, అక్కడ ఏమవుతుంది, ఇన్పుట్ టైప్ హిడెన్, HIDDEN హిడెన్ ఇస్తే ఇక్కడ చూడండి అక్కడ ఏం కనబడట్లేదు. ఇన్పుట్ టైప్ అక్కడ ఇన్పుట్ ఉన్నది కానీ అది హైడ్ అయిపోయి ఉంది, మనకి ఏం కనబడట్లేదు. అలా ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఇమేజ్ అని వస్తే అక్కడ చూడండి ఏమొస్తుందో, ఇన్పుట్ టైప్ ఇమేజ్. సో చూసారా అక్కడ ఇమేజ్ అని వచ్చింది, కాకపోతే మనకి మన ఇమేజ్ ఇక్కడ పెట్టలేదు కాబట్టి అక్కడ ఇదే రాలేదు. ఓకే, సో అలాగే ఇన్పుట్ టైప్ మంత్, నంబర్, పాస్వర్డ్ మనం ఏం పెట్టుకోవచ్చు, రేడియో, రేంజ్ చూసాం కదా. రీసెట్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ రీసెట్, Ctrl+C. ఇక్కడ మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఇమేజ్ కాకుండా Ctrl+V. ఓకే, సబ్మిట్ చేస్తాం అనుకోండి. ఇక్కడ చూడండి ఇన్పుట్ టైప్, అందులోని వాల్యూ ఈక్వల్ టు రీసెట్ అని పెడదాము, RESET, రీసెట్. ఓకేనా, రన్ చేద్దాం. ఇక్కడ ఇది పెట్టాను అనుకోండి, రీసెట్ కొడితే చూసారా వాల్యూస్ డిఫాల్ట్లోకి వెళ్ళిపోతున్నాయి. సో మనకి ఇందాక ఇక్కడ ఏముండేది, ఇన్పుట్ టైప్. ఓకే, ఇది ఒకసారి రీలోడ్ చేయండి. ఇన్పుట్ టైప్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ సబ్మిట్ తర్వాత మనం ఇక్కడ ఏమో వచ్చేసరికి కాపీ చేసి ఇన్పుట్ బటన్ ఉంది కదా, దీన్ని ఒకసారి కాపీ చేయండి. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ ఇవ్వండి. ఓకేనా, చిన్న బ్రేక్ ఇచ్చి లేదంటే అలాగే వదిలేండి, పక్కన వేసేద్దాం. ఓకే, Ctrl+V. చూడండి ఇక్కడ వాల్యూ వచ్చేసరికి మనకి సబ్మిట్ కాకుండా ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రీసెట్ అని రాయండి, RESET, రీసెట్. అలాగే వాల్యూ కూడా మనకి ఇన్పుట్ టైప్ ఇక్కడ రాద్దాం, డైరెక్ట్ చూద్దాం. ఓకే, రీసెట్ అని ఆల్రెడీ వస్తుంది. సో ఇప్పుడు చూడండి గైస్, మనం ఇది పెంచాను. సో అలాగే ఇక్కడ వాల్యూ కూడా నేను ఏదే వేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇది ఇచ్చాం కదా,
ఇప్పుడు దీన్ని రీసెట్ కొడితే మళ్ళీ మొత్తం డేటా ఏదైతే ఇచ్చామో అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. రీసెట్ అనేది క్లియర్ కోసం యూజ్ చేస్తారు. ఓకే, సో అలాగే టైప్ సెర్చ్. ఓకేనా, అలాగే మనం ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ రీసెట్ కాకుండా ఇన్పుట్ టైప్ ఈక్వల్ సెర్చ్, SEARCH. సెర్చ్ అని పెట్టినంటే మనకి చూడండి ఒక సెర్చ్ బార్ లాంటిది అన్నమాట. ఓకే, సో ఇదైతే ఓపెన్ అయింది. సో ఇంకా TEL, టెక్స్ట్, టైము, URL, వీక్, ఇవన్నీ ఉన్నాయి చాలా వరకు. సబ్మిట్. సో గైస్, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ డిఫైన్స్ సింగిల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్. ఇట్లన్నిటి గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సింగిల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్ అన్నమాట టెక్స్ట్ అనేది. సో చూసారు కదా ఎలా వస్తాయి టెక్స్ట్ అంటే. ఓకేనా, ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ అంటే మీకు ఆల్రెడీ పాస్వర్డ్ గురించి కూడా మనం నేమ్ ఇక్కడ చూడండి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని వస్తే ఇలా మనం ఏ టైప్ చేస్తే లెటర్స్ టైప్ అయ్యి కనబడతాయి. అదే ఇంకోటి ఏంటి, ఇంకో ఫీల్డ్ ఇన్పుట్ టైప్ పాస్వర్డ్. అది ఇదిమాట ఇన్పుట్ టైప్ పాస్వర్డ్. మీరు ఏం టైప్ చేసినా కనబడదు. పాస్వర్డ్ అంటే ఆ సెక్యూరిటీ కాబట్టి మనం ఏం టైప్ చేసినా అన్ని డాట్స్లోనే కనబడతాయి. అది యూజర్ ఎంటర్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అది ఏంటి అనేది. ఓకే, సో పాస్వర్డ్ ఎప్పుడైనా సెక్యూరిటీ కాబట్టి మనకి ఏం కనబడదు. ఓకే, సో ద క్యారెక్టర్స్ ఇన్ పాస్వర్డ్ ఫీల్డ్ ఆర్ మాస్క్డ్. చూసారా, సోనా ఆస్టరిస్క్ ఆర్ సర్కిల్స్. ఓకేనా, ఒకటి కొన్ని స్టార్స్లోని కానీ లేదా సర్కిల్స్లోని కానీ కనబడతాయని చెప్తున్నాడు అన్నమాట వీడు. ఓకే, ఇన్పుట్ టైప్ సబ్మిట్. సబ్మిట్ అంటే మెయిన్ మన ఫామ్ని సబ్మిట్ చేయాలి అనుకోండి. ఇచ్చిన డేటా అంతా మన డేటా అంతా సబ్మిట్ అవ్వాలంటే ఈ సబ్మిట్ బటన్ అనేది మనం పెట్టాలన్నమాట. సో సబ్మిట్ కొడితే అప్పుడు డేటా అనేది అక్కడ సబ్మిట్ అవుతుంది. ఓకే, అది సబ్మిట్ బటన్కి యూజ్. సో ఇంకోటి సబ్మిట్ బటన్స్ వాల్యూ అట్రిబ్యూట్ ద బటన్ విల్ గెట్ ఏ డిఫాల్ట్ టెక్స్ట్. ఇది ఒకసారి చూద్దాం. సబ్మిట్ చూసారా, జస్ట్ సబ్మిట్ గురించి డిఫాల్ట్ టెక్స్ట్ వాల్యూ. సో మనం ఇక్కడ ఎప్పుడైనా వాల్యూ ఇచ్చామో అనుకోండి, సపోజ్ మీరు వాల్యూ తీస్తారనుకోండి, ఇక్కడ జాన్ అని ఉంది కదా, ఇక్కడ జాన్ అనేది కనబడదన్నమాట. మీకు అక్కడ జాన్ అని కనబడాలంటే వాల్యూ ఈక్వల్ టు అని రాయాలి. చూసారు, ఇప్పుడు కనబడట్లేదు. రన్ చేస్తే మనకు కనబడలేదు. ఇక్కడ వాల్యూ డో ఉంది, ఆ వాల్యూ అనేది ఇక్కడ కూడా ఉంది. ఇది కూడా తీసేస్తే వాల్యూ, అక్కడ వాల్యూ అనేది రాదు. చూసారా, ఇక్కడ మీకు ఏదైనా వాల్యూస్ కావాలి అనుకోండి, మీకు ఇక్కడ రన్ చేసిన వెంటనే మీరు ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు అని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అది ఇన్పుట్ టైప్ రీసెట్ గురించి కూడా ఇందాకే చెప్పాను. సో నెక్స్ట్ ఇన్పుట్ టైప్ రేడియో బటన్స్ తెలుసు కదా, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, ఒకసారి చూడండి ఏమిస్తాం ఫామ్లో. ఇన్పుట్ టైప్ ఈక్వల్ రేడియో, ID, HTML, నేము, ఫేవరెట్ లాంగ్వేజ్ అన్నమాట. ఫేవ్ లాంగ్వేజ్ అంటే వాల్యూ వచ్చేసరికి ఇక్కడ HTML అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఇక్కడ లేబుల్, దాని తర్వాత లేబుల్ తీసుకున్నాడు. ఆ లేబుల్కి ఫర్ HTML, ఇక్కడ HTML రాశాడు. అక్కడ ఏ పేరు రాస్తే ఇక్కడ ఆ పేరు డిస్ప్లే అవుతుంది. సో బ్రేక్ ఇచ్చాడు, మళ్ళీ కిందకి వెళ్ళింది. మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇన్పుట్ టైప్ రేడియో తీసుకున్నాడు. ID ఈక్వల్ CSS తీసుకొని నేమ్ ఈక్వల్ టు ఫేవరెట్ లాంగ్వేజ్లో తీసుకున్నారు. వాల్యూ వచ్చేసరికి CSS, లేబుల్ ఫర్ CSS, ఈ లేబుల్ మరి జస్ట్ ఫర్ నేమ్. ఓకేనా, ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే. రేడియో బటన్స్ అనేది మీకు అన్నీ ఒకేసారి సెలెక్ట్ అవ్వడానికి అవ్వదన్నమాట. వీటిలో ఏదో ఒకటి మాత్రమే. ఇది క్లిక్ చేస్తే అది పోద్ది, అది క్లిక్ చేస్తే ఇది పోద్ది, అలాగమాట. ఓకేనా, సో ఏదో సింగిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే దానికి ఎవరైనా ఫామ్లో సో రేడియో బటన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అదనమాట. సో చాలా సింపుల్గా గైస్, ఆల్రెడీ ఇట్లన్నిటి గురించి మనం ఎప్పుడో చెప్పేసుకున్నాము. సో ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ గురించి కూడా మనం చూసాం కదా. చెక్ బాక్స్ సేమ్ ఏదైతే రేడియో బటన్ ఉందో, ఇప్పుడు మల్టిపుల్ సెలక్షన్స్ కోసం మనం చెక్ బాక్స్, ఇప్పుడు అలా కాదు, ఒక 2-3 ఒకటి కన్నా ఎక్కువ ఆప్షన్స్ సెలెక్ట్ చేయడానికి మనం చెక్ బాక్స్ ఇవ్వాలి. ఓకేనా, ఇది సెలెక్ట్ చేయొచ్చు, ఇది సెలెక్ట్ చేయొచ్చు, ఇది సెలెక్ట్ చేయొచ్చు, ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అలాంటి వీటికి మనం చెక్ బాక్స్ అనే ఎలిమెంట్ని మనం ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అని ఇవ్వాలి. ఓకే, పారాగ్రాఫ్ స్ట్రాంగ్. ఓకే, దట్స్ గుడ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గైస్, మీరు ఏం లేదు, ఇన్పుట్ టైప్ ఈక్వల్ చెక్ బాక్స్, ID ఇస్తున్నాము వెహికల్ 1, నేమ్ ఈక్వల్ టు వెహికల్ 1, వాల్యూ ఈక్వల్ టు బైక్. సో ఇప్పుడు లేబుల్ ఐ హ్యావ్ ఏ బైక్ రాశాడు. సో టిక్, ఐ హ్యావ్ ఏ కార్, ఐ హ్యావ్ ఏ బోట్. మీకు ఏది ఉంటే అది టిక్ చేసి సబ్మిట్ కొట్టడం అంతే.
అన్ని రెండు అంటే రెండు టిక్ చేస్తారు. మల్టిపుల్ వాల్యూస్ సెలెక్ట్ చేయడానికి మనం ఎప్పుడైనా ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అనేది ఇవ్వండి. ఓకే, సో చెక్ బాక్స్ ఇవ్వడం వల్ల మనకి మల్టిపుల్ సెలెక్షన్స్ అనేవి అవుతాయి. సో ఫర్ లేబుల్ వెహికల్, సో అలా 3 అయితే రాసాడనమాట. ఒకటి లేబుల్, ఇంకోటి వచ్చేసరికి ఇది బోత్. ఇన్పుట్ టైపు సబ్మిట్, వాల్యూ సబ్మిట్. ఇక సబ్మిట్ కొట్టగానే సబ్మిట్ అయిపోతుంది అంతే. ఇది మీకు HTML కదా, మీకు ఈ ఫామ్ యాక్షన్ ఇక్కడ చూడండి, యాక్షన్ అని ఇచ్చాడు కాబట్టి అది సబ్మిట్ ఆ పిహెచ్పిలోకి వెళ్ళి ఆ పేజ్లోకి వెళ్ళి వాల్యూస్ తీసుకొని అక్కడ డిస్ప్లే అవుతుంది. మనకి పిహెచ్పి ఫైల్ ఏం రాయలేదు కాబట్టి మనకి ఏమవుతుందంటే మీరు సబ్మిట్ కొట్టినా ఏదో సెలెక్ట్ చేసి సంథింగ్ అలాగే ఉండిపోతుంది. ఓకేనా, మీరు ఇంకా ఇవన్నీ సబ్మిట్ అవ్వాలంటే పిహెచ్పి అవన్నీ నేర్చుకొని అవన్నీ తర్వాత ఉంటుంది. ఇది ఓన్లీ బేసిక్ ఏంటంటే ఇక్కడ మనకి ఓన్లీ HTML కాబట్టి బేసిక్. సో మీకు ఈ విధంగా ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ సంథింగ్ అక్కడ ఏదంటే అది ఎర్రర్ చూపిస్తుంది. సో ఇన్పుట్ టైప్ బటన్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. బటన్ చూసారా, ఆన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఒక అలర్ట్ వస్తుంది చూసారా, హలో వరల్డ్. ఇది జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ఇక్కడ రాసాడు. ఓకే, సో నెక్స్ట్ ఇన్పుట్ టైప్ కలర్. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు కలర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్పుట్ ఫీల్డ్స్ దట్ షుడ్ కంటైన్ ఏ కలర్. ఓకేనా, సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు కలర్. ఈ కలర్ గురించి కూడా ఇప్పుడు చూసేద్దాం మనం. ఒకసారి రన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి గైస్, మీరు ఏం లేదు, జస్ట్ ఇన్పుట్ టైప్ కలర్ అని రాయగానే ఐడి ఫేవరెట్ కలర్, నేమ్ ఫేవరెట్ కలర్, వాల్యూ కూడా ఇస్తాడు ఇక్కడ. ఇది కనబడుతుంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినట్లయితే చూసారా, కలర్ బాక్స్ అనేది డిఫాల్ట్గా ఓపెన్ అయింది. సో మీరు ఇది కొట్టి మీకు ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు కలర్. మీకు ఇక్కడ ఏది సెలెక్ట్ చేసినా కలర్ యొక్క RGB వాల్యూస్ వస్తాయి. మీకు కావాలంటే కాపీ చేసుకోండి RGB వాల్యూస్. ఓకేనా గైస్, సో ఇక్కడ ఇంకా ఏవో ఆప్షన్స్ ఇచ్చాడు. RGB కాకుండా HSL ఒకటి ఇచ్చాడు డిఫాల్ట్గా. హెక్స్ అంటే ఇక్కడ మనకి రాసింది హెక్స్లో వచ్చింది. సపోజ్ మనకి హెక్స్ ఫార్మేట్లో ఇందాక మనకి ఈ కలర్ కావాలనుకోండి, ఇది ఇక్కడ కాపీ చేసుకొని ఈ వాల్యూ ఆల్రెడీ ఇందాక ఇది రెడ్ కలర్ ఏదో వచ్చింది కదా, Ctrl V. ఓకేనా, సో ఇప్పుడు మనకి సబ్మిట్ కొట్టామనుకోండి, మనం కాపీ అయ్యిందా రావలేదా, ఇక్కడ ఏదో సబ్మిట్ అని వస్తుంది. Ctrl Z. ఓకే, సో ఇక్కడ చూడండి రెడ్ డిఫాల్ట్గా అయితే నేను ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చేంజ్ చేసి మనం ఓకే, సో ఇదేదో కలర్ ఉంది, దీన్ని కాపీ చేయండి. Ctrl C, రైట్ క్లిక్, Ctrl C, కాపీ చేశాను. సో ఇక్కడ మళ్ళీ ఏదో పెట్టాను చూడండి, ఇక్కడ ఈ వాల్యూ పేస్ట్ చేయండి. వాల్యూ ఇక్కడ ఏమొస్తే అక్కడ అది డిస్ప్లే అయిపోద్ది. ఓకే, ఏంటిది Ctrl Z, కాపీ అవ్వలేదా? క్లిక్ అవ్వట్లేదు. కాపీ అండ్ పేస్ట్, అది కాపీ అవ్వట్లేదు. ఇది Ctrl Z. ఓకే, లెట్స్ గో. సో మనకి డైరెక్ట్ రాసేద్దాం ఇక్కడ, లేదంటే అక్కడ వాల్యూ ఏమొచ్చింది ఆ వాల్యూ తీసుకొని పేస్ట్ చేసుకోండి, ఆ వాల్యూ టైప్ చేసుకొని సరిపోద్ది. ఓకే, ఇక్కడ HX RGB. సో ఇది కూడా అంటే 22B954. మీకు ఆ కలర్ కావాలంటే 22B954. ఓకేనా, సో ఇప్పుడు రన్ చేస్తే చూడండి సేమ్ కలర్ ఉంది చూసారా, అది. సో కలర్ మాట, కలర్ గురించి అయితే అది జస్ట్ మీరు ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు కలర్ అని అవ్వగానే మీకు కలర్ బాక్స్ అనేది ఇలా డిస్ప్లే అయిపోద్ది మరి, చూసారు కదా గైస్, అంతే. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ డేట్ అనగానే మనకి డేట్ చూడండి, ఇక్కడ ఏం లేదు, ఇన్పుట్ టైప్ డేట్ అని ఇవ్వగానే ఇక్కడ డేట్ వస్తుంది అంతే, మనం సెలెక్ట్ చేసుకోవడమే. చూసారు కదా, ఆల్రెడీ చాలా చూసే ఉంటారు మీరు, జస్ట్ చాలా సింపుల్ మాట. నెక్స్ట్, యూ కెన్ ఆల్సో యూజ్ ద min and max attributes to add restrictions to dates. మినిమం అండ్ మ్యాక్స్. సో మిన్ అండ్ మ్యాక్స్ అట్రిబ్యూట్స్ అని ఇచ్చాడు డేట్కి, అవి ఏంటో చూద్దాము. ఏదైనా రిస్ట్రిక్షన్స్ కోసం అనేసి ఇచ్చాడు, ఇక్కడ చూద్దాం అదేంటే. ఎంటర్ ద డేట్ బిఫోర్, ఇది కూడా ట్రై ఇట్ ఎవర్ సెల్ఫ్ కొడదాం.
ఇక్కడ చూసుకోండి ఎంటర్ ద డేట్ ఆఫ్టర్. సో ఇక్కడ మీరు చూడండి ఆ ఇన్పుట్ టైప్ డేటు, ఐడి కోడ్ డేటు, మినిమం అన్నమాట. మినిమం ఎంత ఉండాలి. సో మినిమం వచ్చేసరికి డేట్ ఇక్కడ ఎంఐ అని అవ్వాలి. ఓకేనా, మీరు మినిమం ఇక్కడ చూడండి, మీకు అక్కడ నుంచి మీకు మినిమం అనేది ఇక్కడ రాసాం కదా 2000 ఉంది. మీకు ఇక్కడ మ్యాక్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే 2022 మినిమం 19. ఓకే, ఇక్కడ స్క్రోల్ చేద్దాం. 2000 అవన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ మినిమం చూసారా, ఇక్కడ మనం చూడండి గైస్, ఇందులోకి వెళ్ళి మనకి మినిమం అక్కడ ఎంత రాశాడు, ఇక్కడ 2000 ఉంది కదా, ఇది క్లిక్ చేసినట్లయితే ఇలా పైకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి మ్యాక్స్ చూడండి మినిమం 2000 చూసారా. అక్కడ నుంచి మీకు అంతకన్నా తక్కువ లేనట్టు ఉన్నాయి 2000 నుంచి. ఓకేనా, నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి ఎంటర్ ద డేట్ బిఫోర్. ఇక్కడ ఆల్రెడీ అలాగే ఇట్స్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఆప్షన్స్ కూడా ఇవ్వడమాట మీకు 1979 డేట్ బిఫోర్ 1979 అదే ఇచ్చాడు మీకు, అంతకన్నా తర్వాత లేవు చూడండి 1979 చూసారా. అంతేగాని 1980 నుంచి అయితే మనకి ఇక్కడ ఏం కనబడదు అనుకుంటా. చూడండి 1979 మాత్రం ఉంది, ఆ తర్వాత ఇంకా లేవు చూసారా. 1978 మీకు సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ లేవు. ఓకేనా, మీకు మామూలుగా అయితే ఇక్కడ ఎలా టైప్ చేస్తే వచ్చింది చూసారా, డైరెక్ట్ టైప్ చేస్తే వచ్చింది, కానీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మట్టుగా మనకి ఆడ ఎంత అయితే రాశాడో ఇక్కడ ఆ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో మినిమం ఇక్కడ మెన్షన్ చేశాడు 2001-02 అని. ఓకేనా, అలాగే డేట్ మ్యాక్స్ వచ్చేసరికి 1979 అదే మాట మ్యాక్స్. ఓకేనా, అంతే. సో మీరు ఇలాగా వాటికి రిస్ట్రిక్షన్స్ ఇవ్వాలంటే సో మీరు మిన్ అనే మ్యాక్స్ అనే ఫంక్షన్స్ యూస్ చేసి మీరు ఇక్కడ ఎంతైతే మీకు కావాలో డేట్ మంత్ ఇయర్ ఇక్కడ మెన్షన్ చేసుకోవడం అంతే, చాలా సింపుల్. అది ఇన్పుట్ డేట్ టైం లోకల్, దీని గురించి కూడా మనం చూసి ఎంత డిస్కస్ అయిపోయింది. సో ఆల్రెడీ అయిపోయింది, చూస్తాం కదా. ఇన్పుట్ టైప్ ఫైల్ గురించి కూడా మీకు చెప్పాను కదా, అది క్లిక్ చేయగానే మన లోకల్ ఫైల్ ఓపెన్ అవుతుందని చెప్పాను కదా, సెలెక్ట్ బ్రౌజ్. సో అలాగే అది కూడా అయిపోయింది. ఇన్పుట్ టైప్ హిడెన్ గురించి కూడా చెప్పుకున్నాం. మంత్ ఇది ఇక్కడ క్లిక్ చేస్తే ఓన్లీ మంత్ అవుటే కావాలి వస్తుంది. ఇది అసలు ట్రై టు అవర్ సెల్ఫ్ కొట్టండి. సో చూసినట్టయితే ఇక్కడ ఓన్లీ మంత్ అవుటే డిస్ప్లే అవుతుంది. ఓకే, చూసారు కదా బ్రో, ఓన్లీ మంత్ అవుటే డిస్ప్లే అవుతుంది. ఇన్పుట్ టైప్ నంబర్ అనగానే మనకి ఓన్లీ ఇన్పుట్ టైప్ ఇక్కడ చూసారు, ఇక్కడ దీని మీద కలగానే నంబర్స్ ఇలా స్క్రోల్ చేయడానికి ఆప్షన్ వచ్చింది. అది నేమ్ క్వాంటిటీ మినిమం 1 మ్యాక్సిమం 5. మనం దీంట్లో కూడా మినిమం మ్యాక్సిమం కూడా తీసుకోవచ్చు అన్నమాట ఫంక్షన్స్. మినిమమ్ 1 అనేస్తే 1, మ్యాక్సిమం 1 నుంచి 5 వరకు మాత్రమే అది ఇన్పుట్ టైప్ నెంబర్ అనేది వర్క్ అవుతుందని చెప్తాను అనమాట. ఓకే, సో అది అలాగే ఒకసారి మళ్ళీ చూడండి. ఇక్కడ చూడండి వెళ్ళినట్టయితే 1 2 3 4 5 అక్కడ నుంచి మీరు క్లిక్ చేస్తుంటే ఇంకా అవ్వట్లేదు చూసారా. మామూలు టైప్ చేస్తుంటే అవుతుంది, కానీ మీకు అక్కడ ఇలా మినిమం మ్యాక్సిమం అయితే ఇచ్చాడు 1 2 3 అలాగా. ఓకే, సో అక్కడ మీరు ఎంత పెడితే అంతవరకు ఉంటుంది. సో ఇన్పుట్ రిస్ట్రిక్షన్స్, హియర్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ సమ్ కామన్ ఇన్పుట్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. సో చూసుకోండి ఇవి. ఓకేనా, ఫీల్డ్ షుడ్ బి డిసేబుల్డ్, మ్యాక్స్ స్పెసిఫైడ్, మ్యాక్స్ లెంత్, మినిమమ్, ప్యాటర్న్, ర్యాండమ్, ఇంకా చాలా ఉన్నాయి. సైజ్ కూడా మెన్షన్ చేయొచ్చు, స్టెప్, వాల్యూ అవన్నీ మాట. ఓకే, యూ విల్ లెర్న్ మోర్ రిస్ట్రిక్షన్స్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్ అంట. ఓకే, ఫర్ ద ఫాలోయింగ్ డిస్ప్లేస్ ఏ న్యూమరిక్ ఇన్పుట్ ఫీల్డ్ వేర్ యూ క్యాన్ ఎంటర్ వాల్యూ ఫ్రమ్ 0 to 100 ఇన్ స్టెప్స్ ఆఫ్ 110. ద డిఫాల్ట్ వాల్యూ ఈస్ 30. ఓకే, ఇన్పుట్ టైప్ రేంజ్ గురించి కూడా మనం చూసాం కదా. రేంజ్ డిఫైన్స్ కంట్రోల్ ఫర్ ఎంటరింగ్ ఏ నెంబర్ హూజ్ ఎగ్జాక్ట్ వాల్యూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, లైక్ ఏ స్లైడర్ కంట్రోల్. ఓకేనా, డిఫాల్ట్ రేంజ్ ఇస్ 0 to 100 అని ఉంటుంది.
ఓకేనా. హౌవర్ యూ క్యాన్ సెట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ వాట్ నంబర్స్ ఆర్ యాక్సెప్టెడ్ విత్ మినిమం అండ్ మ్యాక్సిమం అండ్ స్టెప్ అట్రిబ్యూట్స్తోని మనం చేయొచ్చు అంట. చూసారా, రేంజ్ ఇన్పుట్ టైప్ రేంజ్ అని పెడితే ఇది వచ్చేస్తుంది. అలాగే ఇన్పుట్ టైప్ రేంజ్ మినిమం 0, మ్యాక్సిమం వచ్చేసరికి 50 పెట్టాడు. ఇక్కడ 0 to 50 వరకు మాత్రం ఉంటుందని చెప్తున్నాడు అనమాట రేంజ్. అంతే, 100 అయితే కనబడదు. ఇక్కడ డిఫాల్ట్గా వదిలేస్తే 100 వరకు ఉంటుంది. మినిమమ్ 0 పెట్టి మ్యాక్సిమం 50 పెట్టాడు. ఓకే, సో రేంజ్ అయితే అది గైస్. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే సెర్చ్ బటన్ కూడా చూసుకున్నాము మనం. సెర్చ్ చూసారా. సో మీకు ఎప్పుడైనా ఏమైనా సెర్చ్ కొట్టాలంటే అలా టైప్ చేసి ఇక్కడ సెర్చ్ కొడతాం చూసారా, సబ్మిట్ కొడతాము. ఓకేనా. సో అలాంటి సెర్చ్ బటన్ అనమాట. మీరు ఏం లేదు, దానికి లేబుల్ ఇచ్చాడు, సెర్చ్ గూగుల్ ఇది రాశాడు. సెకండ్ ఏంటి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ సెర్చ్ బాక్స్ వచ్చిందా, ఐడి ఈక్వల్ టు జీ సెర్చ్ అంటే గూగుల్ సెర్చ్ అనేసి లాంటిది ఇచ్చాడు. నేమ్ ఈక్వల్ టు జీ సెర్చ్ అని ఇచ్చాడు. ఓకే, గూగుల్ సెర్చ్ అని లాంటి తీసుకున్నాడు. మళ్ళీ ఇన్పుట్ టైప్ సబ్మిట్ బటన్ ఇక్కడ పెట్టేసాడు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం సపోజ్ గూగుల్ చూసారా, ఇక్కడ ఇది వచ్చింది, ఎంటర్ కొట్టేస్తే అయిపోతుంది. అది సెర్చ్ బటన్ అనమాట. సెర్చ్, దానికి సెర్చ్ అని వస్తే సరిపోతుంది. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సెర్చ్, అంతే, దట్స్ ఇట్. సో నెక్స్ట్ ఇంకే ఉన్నాయి గైస్. ఆ ఇన్పుట్ టైప్ టీఈఎల్ అంట, చూద్దాం అదేంటో. ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్పుట్ ఫీల్డ్స్ దట్ షుడ్ కంటైన్ ఏ టెలిఫోన్ నెంబర్ అంట బ్రో. ఓకేనా, మన టెలిఫోన్ నెంబర్ కూడా మనం అడగాలి అనుకుంటే మీరు జస్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టీఎల్ అవ్వాలి. ఐడి ఈక్వల్ ఫోన్, నేమ్ ఈక్వల్ ఫోన్, ప్యాటర్న్ కూడా ఇచ్చాడు ఇక్కడ. మన ప్యాటర్న్ కూడా మనం ఎంటర్ చేయొచ్చు. సో మీరు కొన్ని వెబ్సైట్లు చూసుకుంటే మీకు ఇలాగ టెలిఫోన్ నెంబర్ యాడ్ చేసినప్పుడు మీకు ఇలా చూపిస్తున్నాడు అనమాట. ఈ ప్యాటర్న్ అనేది మనం ఎలాగేస్తే సో అక్కడ అలా డిస్ప్లే అవుతుందని చెప్తున్నాడు అనమాట. సో చూసారు కదా, 3 and 0 to 9. ఓహో, ఇక్కడ ప్యాటర్న్ వచ్చేసరికి మనం ఓన్లీ 0 to 9 వరకే ఇది ఇవ్వచ్చు అనమాట. 0 to 9 and 3 అని వచ్చింది ప్యాటర్న్. ప్లేస్ హోల్డర్ 1 to 3 ఈక్వల్ టు 1 to 3 4 5 and 6 7 8 ఇక్కడ ఆడి ఇచ్చాడు. ప్లేస్ హోల్డర్ తీసుకున్నాడు ఇన్పుట్ టైప్లో టెలిఫోన్లోకి. ప్లేస్ హోల్డర్లో మనం ఏ రాస్తే అక్కడ ఇది కూడా డిస్ప్లే అవుతుంది. సో అలాగే ప్యాటర్న్ వచ్చేసరికి మనకి చూడండి, అలా టైప్ చేస్తాను. ఫార్మేట్ అయితే ఇలాగే ఇవ్వాలంట. ఓకే, ఇది ఖచ్చితంగా రిక్వైర్డ్. ఇది సబ్మిట్ చేసానికి అవ్వదు. చూసారా, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్. మామూలుగా అయితే మనకి సబ్మిట్ అయిపోద్ది. మనకి ఎప్పుడైతే మనం ఫామ్లో రిక్వైర్డ్ అని పెట్టామో, ఒకవేళ ఈ ఫామ్ మనం ఏమి టైప్ చేయకపోతే మీకు ఏమొస్తుంది, ప్లీజ్ మ్యాచ్ ద రిక్వెస్ట్ ఫార్మేట్లో మీకు మ్యాచ్ చేయమని అడుగుతుంది అన్నమాట. ఓకేనా బ్రో. సో అది 0 to 9 3, ఇక్కడేమో 2 నెంబర్సా. ఓకే, సో దీనికి మీనింగ్ ఏంటంటే ఒక 3 నెంబర్స్ ఉంటాయి. ఆ 3 నెంబర్స్ కూడా 0 to 9లోనే ఉండాలని చెప్తున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మీరు సపోజ్ ఎలా పెట్టి ఇలా కొట్టారనుకోండి, సబ్మిట్ కొట్టామనుకోండి, అయ్యింది. చూసారా, అదే మీరు ఫార్మేట్ ఇలాగ కొట్టేసి ఏదో ఆడు చెప్పిన ఫార్మేట్ అవ్వకపోతే అక్కడ ఖచ్చితంగా ప్లీజ్ మ్యాచ్ ద రిక్వెస్టెడ్ ఫార్మేట్. సో ఫార్మేట్ అనేది చూడండి గైస్, ఇక్కడ ఫస్ట్ 3 ఉండాలి గైస్. లేదంటే నేను ఇప్పుడు ఫార్మేట్ మార్చేస్తాను. సపోజ్ 4 పెడితే 4 నెంబర్స్ ఉండాలి అక్కడ. ఓకేనా, ఇక్కడ 4 నెంబర్స్ మట్టు ఖచ్చితంగా ఉండాలి. డాష్ 0 to 9 అంటే 0 నుంచి 9 ఈ లోపల మాట నెంబర్స్ ఎంటర్ చేయమని చెప్తున్నాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 2 ఉండాలన్నమాట. 2 నెంబర్స్ ఉండాలి. సో ఇక్కడ 3 నెంబర్స్ ఉండాలి. సపోజ్ అలా పెట్టాను అనుకోండి, మధ్యలో కూడా సపోజ్ ఫస్ట్ది 3 నెంబర్స్ ఉన్నది. ఓకేనా, సెకండ్ది 2 నెంబర్స్ అని చెప్పేసి ఇలాగా మళ్ళీ ఇలా కొట్టాం అనుకోండి. ఇప్పుడు చూసారా, యాక్చువల్లీ అది చెప్పిన ఫార్మేట్ ఇది. కాకపోతే మనం సెకండ్ది కూడా ఇక్కడ 3 నెంబర్స్లో మారుస్తాం కదా. సో అందుకే అక్కడ సబ్మిట్ అవ్వట్లన్నమాట. సో ఇంకో నెంబర్ యాడ్ చేయగానే అది కూడా చూడండి ఇప్పుడు సబ్మిట్ అయిపోయింది. దట్స్ ఇట్. సో అదనమాట, అర్థమైందా కదా గైస్. ప్యాటర్న్ అంటే ఇది మాట. ప్యాటర్న్ మీనింగ్ ఇదేంటంటే 0 to 9 ఈ క్లోజ్ అండ్ ఇవి ఉన్నాయి కదా ఈ బ్రాకెట్స్ లోపల. సో మనం 0 to 9 అని మెన్షన్ చేస్తాం. సో ఎన్ని ఉండాలి అనే వాల్యూస్ ఇక్కడ 3 వాల్యూస్ ఉండాలి. ఓకే, అది.
సో అలా మనం 0 to 9లో అక్కడ ఎన్ని వాల్యూస్ ఉండాలో అక్కడ మెన్షన్ చేయాలి. సో అర్థమైంది కదా. టెలిఫోన్. సో టెలిఫోన్ నెంబర్ మీరు ఎప్పుడైనా ఇన్పుట్ ఫీల్డ్లో యాడ్ చేయాలంటే ఈ విధంగా యాడ్ చేయండి. ఓకే. ఇన్పుట్ టైప్ టెలిఫోన్ ఈజ్ యూస్ టు ఇన్పుట్ ఫీల్డ్స్ దట్ షుడ్ కంటైన్ ఏ టెలిఫోన్ నెంబర్. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టైమ్. అలాగే టైమ్స్ అలౌ ద యూజర్ టు సెలెక్ట్ టైమ్ జోన్. ఓకేనా. సెలెక్టెడ్ టైమ్, నో టైమ్ జోన్. డిపెండింగ్ ఆన్ ద బ్రౌజర్ సపోర్ట్స్ ఏ టైమ్ పిక్కర్ కెన్ షో ఇన్ ద ఇన్పుట్ ఫీల్డ్స్. సో కొన్ని బ్రౌజర్స్లో ఒక్కొక్కలా కనబడుతుంది. ఈ బ్రౌజర్లో ఎలా కనబడింది, అదే మనకి క్రోమ్లో ఎలా కనబడుతుంది, ఫైర్ ఫాక్స్లో వేరే కనబడచ్చు, సఫారీలో వేరే కనబడచ్చు. సో దీంట్లో అయితే ఎలాగుంది, సపోజ్ మనం దీన్ని ఇక్కడ కాపీ చేసుకొని ఫైర్ ఫాక్స్ ఒకసారి ఓపెన్ చేస్తాను గైస్. నేను ఫైర్ ఫాక్స్ ఇప్పుడు ఓపెన్ చేసి ఇది ఇక్కడ చూద్దాం ఫైర్ ఫాక్స్లో ఏ ఫార్మాట్లో వస్తుందో. సో ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ దీనికి ఫైర్ ఫాక్స్కి ఇక్కడ పాపప్ అయితే ఓపెన్ అవ్వలేదు చూడండి. ఫైర్ ఫాక్స్కి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టైం అని పెట్టాం కానీ పాపప్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. చూసారా, క్లిక్ చేస్తున్నాను కానీ. సో అదే మనకి దీంట్లో అయితే ఇక్కడ పాపప్ బాగా ఓపెన్ అవుతుంది. బాగుంది కదా ఇలాగా. సో పాపప్ అనేది ఓపెన్ అవుతుంది ఇలాగా. సో అలాగే మనం ఇది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో కూడా ఒకసారి చెక్ చేద్దాం దీంట్లో అలాగ వస్తుంది అనేది. సో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో కూడా ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చింది. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ అది మార్చాడు చూసారా. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో కూడా ఈ మోడల్లో ఉంది, కాకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్ అందులో బ్లూ ఉంది, ఇందులో గ్రే ఇచ్చాడు అనమాట. సో చూసారు కదా, ఇందులో అయితే బ్లూ వచ్చాయి. ఓకే. సో అదనమాట. అర్థమైందా బ్రో. సో ఇన్పుట్ టైప్ యూఆర్ఎల్ కూడా టైప్ ఈక్వల్ టు యూఆర్ఎల్, ఐడి ఈక్వల్ టు హోమ్ పేజ్, నేమ్ ఈక్వల్ టు హోమ్ పేజ్. ఇది చూద్దాం యూఆర్ఎల్. ఓకేనా. ఇన్పుట్ టైప్ ఇక్కడ యూఆర్ఎల్ ఏదైనా ఎంటర్ చేయాలనుకుంటాను. హోమ్ పేజ్ సబ్మిట్ కొడితే ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ఏ యూఆర్ఎల్. ఖచ్చితంగా ఒక యూఆర్ఎల్ అడ్రస్ అనేది మనం ఎంటర్ చేయమని చెప్తుంది. సపోజ్ ఇది ఎంటర్ చేశాను అనుకోండి, కాపీ చేసి. సో ఇక్కడ మనం కరెక్ట్గా దాన్ని పేస్ట్ చేస్తే వర్క్ అవుతుంది. సబ్మిట్. సో చూసారా, అది కరెక్ట్ ఫార్మేట్. ఇక్కడ కూడా ఇది రిక్వైర్డ్ అని పెట్టి ఉంటాడు. ఇన్పుట్ టైప్ ఈక్వల్ ఇవ్వాలి హోమ్ పేజ్, నేమ్ ఈక్వల్ టు హోమ్ పేజ్. ఓకేనా. దీనికి రిక్వైర్డ్ అనకపోయినా సరే ఆటోమేటిక్గా అది మనకి చూసారా, ప్లీజ్ ఎంటర్ యూఆర్ఎల్ అని ఖచ్చితంగా అడుగుతుంది. బాగుంది కదా. సో అది అలాగే ఇన్పుట్ టైప్ వీక్ అంట గైస్. సో వీక్స్ ఇది కూడా చూసేద్దాం. సో మనకి వీక్స్ అయితే డిస్ప్లే అవుతుంది. వావ్, బాగుంది కదా. దీంట్లో వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4, వీక్ 5. ఓ నైస్. అమ్మో, ఇది భలేగా ఉంది కదా. ఇది వీక్ 5 మొత్తం అన్నీ సెలెక్ట్ అవుతున్నాయి అందరూ ఏదో ఉంది. ఓకే, ఈ విధంగా మనం జస్ట్ ఏమేస్తా అంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు వీక్ అని ఇచ్చేసి సరిపోతుంది. ఐడి వీక్, నేమ్ వీక్, అంతే. దట్స్ ఇట్. అలా డిస్ప్లే అయిపోతుంది, ఇంకేం లేదు. సో ఇది గైస్, మరి చూసారు కదా ఇన్పుట్ టైప్స్. సో మీరు ఇంకా నేర్చుకోవాలనుకుంటే ఇంకా ఈ ఎక్సర్సైజ్లు కూడా చేయండి, మీకు ఇంకా బాగా వస్తుంది. ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇన్పుట్ యాట్రిబ్యూట్స్. సో ఇన్పుట్ యాట్రిబ్యూట్స్. This chapter describes the different attributes for HTML input element. The value attribute is specifies an initial value for an input field. Attributes guys. Attributes అంటే ఏమొస్తున్నాయి, వాల్యూ ఈక్వల్ టు జాన్. సో చూసారా, ఇనీషియల్ వాల్యూ ఆఫ్ అన్ ఇన్పుట్ ఫీల్డ్, ఈ వాల్యూ అట్రిబ్యూట్ ఈక్వల్ జాన్, ఇది మాట వాల్యూస్. సో ద రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్, ఈ రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్ ఏం చూద్దాం. స్పెసిఫై దట్ ద ఇన్పుట్ ఫీల్డ్ ఈజ్ రీడ్ ఓన్లీ. సో రీడ్ ఓన్లీ అని పెట్టగానే అక్కడ ఏమొస్తుంది, అది జస్ట్ వచ్చేసరికి ఇది చూద్దాం. అక్కడ చూడండి, మీరు ఎప్పుడైతే ఇక్కడ నేను టైప్ చేసిన అవ్వట్లేదు, కానీ ఇక్కడ గైస్ చూడండి, ఇక్కడ క్లిక్ చేశాను, నేను టైప్ చేస్తాను కానీ ఏం అవ్వట్లేదు. చూసారా, ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు అంటే ఆడు ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఇవన్నీ పెట్టాడు, బాగానే ఉంది. ఇక్కడ వాల్యూ జాన్ ఇచ్చాడు. ఇక్కడ మనం
లాస్ట్లో రీడ్ ఓన్లీ అనే ఆట్రిబ్యూట్ని పెట్టాడనమాట. సో రీడ్ ఓన్లీ అని పెట్టగానే మనకి ఇంకా అది రీడ్ చేయడానికి మాత్రమే పనికి వస్తుంది అనమాట. ఇంకా దాన్ని ఎడిట్ చేయడానికి ఏమీ అవ్వదు అనేసి చెప్తున్నాడు అనమాట. అర్థమైంది కదా? సో అది రీడ్ ఓన్లీ ఆట్రిబ్యూట్ అంటే అదనమాట. డిసేబుల్డ్ ఆట్రిబ్యూట్, అలాగే ఇంకో ఆట్రిబ్యూట్ వచ్చేసరికి డిసేబుల్డ్. ఓకేనా? సో డిసేబుల్డ్ అంటే ఏమవుతుందంటే మనం ఏదైనా ఇన్పుట్ ఫీల్డ్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఇంకా మనకి డిసేబుల్ అయిపోయినట్టు అన్నమాట. ఈ ఇన్పుట్ ఫీల్డ్ ఏమైతుందో డిసేబుల్డ్ అని ఇక్కడ రాస్తే ఇన్పుట్ ఫీల్డ్ లాస్ట్లోని ఇది ఇంకా డిసేబుల్డ్ అయిపోద్ది. ఓకేనా? సో ఇందాకది ఏంటి, రీడ్ ఓన్లీ ఒకటి, డిసేబుల్డ్ ఒకటి. ఓకేనా? దీనికి కూడా డిసేబుల్డ్ అంటే దీనికి కూడా టైప్ చేయడం అవ్వదు, అది డిసేబుల్ కింద కౌంట్ అవుతుంది. ఓకే. సో ద సైజ్ ఆట్రిబ్యూట్, సైజ్ ఆట్రిబ్యూట్ గురించి కూడా మనం నేర్చుకున్నాము. సైజు ఆ ఇన్పుట్ టైపు నేము, ఆ సైజు మనం ఏదైతే ఇస్తామో చూసారా, ఇది పెద్ద సైజు వచ్చింది, జస్ట్ ఆడ ఏం లేదు సైజ్ 50 అని ఇచ్చాడు ఇక్కడ, అందుకే ఇన్పుట్ ఫీల్డ్ ఎంత పెద్దగా వచ్చింది. ఓకే. సో మీరు ఆ సైజ్ ఈక్వల్ టు 50 అని వస్తే ఆ ఆట్రిబ్యూట్ సో ఇక్కడ ఆ డిస్ప్లే అవుతుందన్నమాట. అది కూడా ఒక ఆట్రిబ్యూట్ సైజ్ అనేది. ద మ్యాక్స్ లెంత్ ఆట్రిబ్యూట్, మ్యాక్స్ లెంత్ కూడా చూడండి, ఇక్కడ మ్యాక్స్ లెంత్ వచ్చేసరికి 4 అని ఇచ్చాం ఇక్కడ చూసారా. ఇక్కడ సైజు 50 అని ఇచ్చాడు, ఇక్కడ నేను సైజు 20 అని ఇచ్చాను అనుకోండి, తగ్గిపోయింది చూసారా. అలాగే మనకి ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ఐడి పిన్, నేమ్ పిన్, మ్యాక్స్ లెంత్ 4, అంటే ఇక్కడ మీరు 1 2 3 4 అంతే, ఈ 4 వరకే పనిచేస్తుంది చూసారా. మ్యాక్స్ లెంత్ 4 అని పెట్టాం, ఆ 4 నెంబర్స్ తప్ప ఇంకా ఎంటర్ అవ్వే ఛాన్స్ లేదన్నమాట. సో అలాగే మీకు ఇక్కడ మీరు దీంట్లో కూడా ఇన్పుట్ సైజ్ పెట్టవచ్చు, పెట్టి మ్యాక్స్ లెంత్ కూడా మనం ఇవ్వచ్చు గైస్. మ్యాక్స్ లెంత్ LEN GTH కొన్ని ఇవి చాలా వరకు ఎక్కువ మంది యూస్ చేస్తారు. మ్యాక్స్ లెంత్ మనకి 20 క్యారెక్టర్స్ అలా పెట్టడానికి మనకి ఇవి అయితే ఇస్తారన్నమాట. 20 సపోజ్ చాలామంది పేర్లు ఎలాగ ఏవో రాసేస్తుంటారన్నమాట. దీన్ని రన్ చేయాలి మనం. ఇప్పుడు చూడండి చూసారా, ఇంకా ఎంటర్ చేస్తున్నాను కానీ ఇంకా 20 మొత్తం 20 క్యారెక్టర్స్ 20 లెటర్స్ కన్నా ఇంకా ఎక్కువ ఓపెన్ అవ్వట్లేదు అన్నమాట. సో ఇక్కడ కూడా అంతే గైస్, ఇక్కడ 4 లెటర్స్ కన్నా ఎక్కువ అవ్వదు. ఓకేనా? సో ఆ విధంగా మన మ్యాక్స్ లెంత్ అనే ఆట్రిబ్యూట్ మనకి యూజ్ అవుతుంది. సో ద మినిమం అండ్ మ్యాక్సిమం ఆట్రిబ్యూట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాము. ఓకేనా? సో ఒకసారి చూడండి, దీని గురించి కూడా అయిపోయింది డిస్కస్. మల్టిపుల్ ఆట్రిబ్యూట్ స్పెసిఫై దట్ ద యూజర్ ఈజ్ అలౌడ్ టు ఎంటర్ మోర్ దెన్ 1 వాల్యూ ఇన్ అన్ ఇన్పుట్ ఫీల్డ్ అన్నమాట. సో ఒక ఇన్పుట్ ఫీల్డ్లో మల్టిపుల్ ఆట్రిబ్యూట్ స్పెసిఫై దట్ ద యూజర్ అలౌడ్ టు ఎంటర్ మోర్ దెన్ 1 వాల్యూ. సో యూజర్ మోర్ దెన్ ఒక వాల్యూ కన్నా ఎక్కువ వాల్యూస్ ఇవ్వడానికి మనం మల్టిపుల్ అనేది యాడ్ చేయమంటున్నాడు. ఆట్రిబ్యూట్ వర్క్ ద ఫాలోయింగ్ ఇన్పుట్ టైప్స్, దేనికి వర్క్స్ అయితే ఈమెయిల్కి అలాగే ఫైల్కి. మల్టిపుల్ ఆట్రిబ్యూట్ దేనికి యూజ్ అవుతుంది, ఈమెయిల్కి ఫైల్కి వర్క్ అవుతుందని చెప్తున్నాను అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ అని ఇచ్చాము, ఐడి ఫైల్స్, నేమ్ ఫైల్స్, మల్టిపుల్ అని ఇచ్చాడు. ఇక్కడ చూస్ ఇచ్చాము, సో ఇక్కడ ఇది కొట్టాను, అలాగే ఇక్కడ మనం ఇంకోటి సెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేశాను, ఓపెన్ కొట్టాను, 3 ఫైల్స్ సెలెక్ట్ అయ్యాయి. సో నేను 3 ఫైల్స్ సెలెక్ట్ అయ్యాను వచ్చింది కదా, ఇక్కడ మల్టిపుల్ అనేది తీసి చూద్దాం ఇప్పుడు మల్టిపుల్ వర్క్ అవుతుందా లేదా అనేది. రన్ చేశాను, ఇక్కడ ఇదొకటి చూసారా, ఇక్కడ నేను ఇట్లకి సెలెక్ట్ చేస్తుంటే అవ్వట్లే, ఓన్లీ ఒక వాల్యూ ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది మనకి. సో గైస్ చూసారా, అక్కడ మనకి ఏదో ఒకటి మాత్రం అవుతుంది. మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఏం పెట్టాలి, ఫైల్స్ పక్కన స్పేస్ ఇచ్చి మల్టిపుల్ MULTIPLE మల్టిపుల్ అనేస్తే రన్ చేస్తే మనకి అప్పుడు మల్టిపుల్ వాల్యూస్ని మల్టిపుల్ ఫైల్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. 4 సెలెక్ట్ చేసాం, 4 ఫైల్స్ అని వచ్చింది చూసారు కదా. అది మీరు 2 ఫైల్స్ సెలెక్ట్ చేయాలనుకుంటే చూసారు, ఇప్పుడు ఇది కూడా వచ్చింది, అంతా డిస్ప్లే అవ్వలే, మొత్తం 13 ఫైల్స్ సెలెక్ట్ చేసాను వస్తుంది. ఓకేనా బ్రో, చాలా సింపుల్ ఇది. ఇన్పుట్ టైపు మల్టిపుల్ గురించి కూడా నేర్చుకున్నారు కదా. సో నెక్స్ట్ ద ప్యాటర్న్ ఆట్రిబ్యూట్ స్పెసిఫైస్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ దట్ ఇన్పుట్ ఫీల్డ్స్ వాల్యూ ఈజ్ చెక్డ్
అగైన్స్ వెన్ ద ఫామ్ ఇస్ సబ్మిటెడ్. సో చూద్దాం ఇది, లెట్స్ గో. ప్యాటర్న్, సో కోడ్ మాట, కంట్రీ, ఆ కంట్రీ కోడ్ A to Z, ఏ అవి 3 ఉండాలంట కంట్రీ కోడ్. ఓకే, ఏ ZA to Z. ఇక్కడ చూద్దాం, సబ్మిట్ అవ్వట్లేదు. ఆ ప్యాటర్న్ ఏమి ఇచ్చారు గైస్ అక్కడ, ఏ కానీ అంటే క్యాపిటల్ ఏస్ అవుతాయి, లేదంటే ZA అని ఇచ్చాడు చూడండి అక్కడ, ZA అలాగే స్మాల్ z, మన ఇష్టం. మనం అవి 3 లెటర్స్ ఉండాలని చెప్తున్నాడు మ్యాక్సిమం ప్యాటర్న్. మనం ఏ సపోజ్ మనం TGW వేద్దాం, TGW, మళ్ళీ ఇది క్యాపిటల్ ఇచ్చాం అనుకోండి, సబ్మిట్ కొడితే చూసారు అయ్యింది. కంట్రీ కోడ్ TGW వర్కౌట్ అయ్యింది. సో మొత్తం 3 లెటర్స్ ఉండాలి. ఓకేనా గైస్, ఆ ఫార్మాట్లో మనం ఎంటర్ చేయాలి. ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఈ అట్రిబ్యూట్స్, సో ద ఇన్పుట్ ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్ స్పెసిఫై షార్ట్ హింట్ దట్ డిస్క్రైబ్స్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అన్ ఇన్పుట్ ఫీల్డ్. సేమ్ వాల్యూ ఆర్ ఏ షార్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ ఫార్మేట్. షార్ట్ హింట్ మాట, ప్లేస్ హోల్డర్ అనేది మీరు అక్కడ సపోజ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఇస్తాను చూసారా, ఓకేనా. సో మీకు అది డైరెక్ట్ మనం లేబుల్ ఇవ్వకుండా మీరు డైరెక్ట్ డిస్ప్లే చేయాలనుకుంటే ప్లేస్ హోల్డర్ని యాడ్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు నేమ్, ఇక్కడ ప్లేస్ హోల్డర్ వచ్చేసరికి మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటే అది ఇచ్చేయడమే. సో ఇక్కడ చూసారా, ఎంటర్ ఏ ఫోన్ నెంబర్, అదే మనకి మన వాళ్ళకి తెలిస్తే మాట, దట్స్ ఇట్. ఇది తెలుసుకోవడానికే మనం ఇది ఇస్తున్నాం. మీరు ఇక్కడ ఏం లేకపోతే ఇక్కడ ఏదైతే ఇస్తామో అక్కడ డిస్ప్లే అవుతుంది. ఎంటర్ ద ఫోన్ నెంబర్ అంటున్నాడు, ఫోన్ నెంబర్ వచ్చేసరికి ఈ విధంగా మనం ప్లేస్ హోల్డర్ కింద చెప్తున్నామట. ప్లేస్ హోల్డర్ అక్కడ ఇచ్చారు చూడండి, 1 2 3 డాష్, ఈ విధంగా మనం ప్లేస్ హోల్డర్లో చెప్తాం అన్నమాట. అదేందా, అలాగే మనం దానికి ప్యాటర్న్ పెడితే, సో ప్యాటర్న్ ఏ విధంగా పెట్టామో ఆ విధంగానే అక్కడ అవుతేనే అది తీసుకుంటుంది. ఓకే, సబ్మిట్ కొట్టినా అవదు. ఇక్కడ ఏది పెట్టాం అనుకోండి, చూసారు ప్లేస్ మ్యాచ్ది ప్యాటర్న్ కూడా ఇది యూజ్ మాట. ప్యాటర్న్ యూజ్ కూడా తెలుసుకున్నాం మనం. సో ద రిక్వైర్డ్ అట్రిబ్యూట్, రిక్వైర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్ ఇది. సో రిక్వైర్డ్ అట్రిబ్యూట్ స్పెసిఫై దట్ ద ఇన్పుట్ ఫీల్డ్ మస్ట్ బి ఫిల్డ్ అవుట్ బిఫోర్ సబ్మిటింగ్ ద ఫామ్. ఒకవేళ మనం ఫామ్ని సబ్మిట్ చేయకుండా, ఐ మీన్ రిక్వైర్డ్ అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేయకుండా, ఒకసారి చూడండి చూపిస్తా. మీరు ఇక్కడ ఫిల్ చేయకుండా సబ్మిట్ కొట్టారు అనుకోండి, ఇక్కడ చూసారా ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని అడుగుతుంది. ఏదైనా వదిలేసినా మీకు సబ్మిట్ అవ్వదన్నమాట. ఫస్ట్ ఏమైనా ఎంప్టీగా ఉంటామట్టుగా ఫస్ట్ ఇది ఫిల్ చేయమని చెప్తుంది అన్నమాట. దానికి ఏం చేయాలంటే మనం ఈ ఇన్పుట్ ఫీల్డ్లో రాసినప్పుడు టైప్ యూజర్ని ఇక్కడ జస్ట్ రిక్వైర్డ్ అనే ఫీల్డ్ యాట్రిబ్యూట్ని జస్ట్ యాడ్ చేయండి అంతే. రిక్వైర్డ్ అని టైప్ చేసి వదిలేయండి. ఒకవేళ మనం రిక్వైర్డ్ ఒకవేళ తీస్తాం అనుకోండి, ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ మనం సబ్మిట్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఒక్కసారి తీసుకుంటుంది. ఇది రన్ చేసాం, అది చూసారా అక్కడ ఎంప్టీగా ఉన్నా తీసేసుకుంది, చూసారా బ్రో. సో అందుకే ఖచ్చితంగా రిక్వైర్డ్ అని పెట్టుకోండి. రిక్వైర్డ్ అని పెట్టడం వల్ల మనకి రిక్వైర్డ్ రన్ చేశాను, సబ్మిట్ కొడితే ఇప్పుడు ఖచ్చితంగా అడుగుతుంది అది. సో రిక్వైర్డ్ వల్ల యూజ్ ఏంటంటే అదనమాట. ద రిక్వైర్డ్ అట్రిబ్యూట్ వర్క్స్ విత్ ఫాలోయింగ్ ఇన్పుట్ టైప్స్, టెక్స్ట్, సెర్చ్ బటన్, అలాగే యూఆర్ఎల్కి, అలాగే టెలి, ఈమెయిల్, పాస్వర్డ్, డేట్ పిక్కర్స్, నెంబరు, చెక్ బాక్స్, రేడియో అండ్ ఫైల్, వీటిలన్నిటికీ కూడా అది వర్క్ అవుతుందని చెప్తున్నాను అనమాట రిక్వైర్డ్కి. ఓకేనా. ద స్టెప్ అట్రిబ్యూట్, స్టెప్ అట్రిబ్యూట్ స్పెసిఫై ద లీగల్ నెంబర్ ఇంటర్వెల్స్ ఫర్ అన్ ఇన్పుట్ ఫీల్డ్. ఎగ్జాంపుల్ స్టెప్ ఈక్వల్ టు 3, లీగల్ నెంబర్స్ కుడ్ బి -3, 0, 3, 6, ఈ విధంగా లీగల్ నెంబర్స్ ఉండొచ్చు అని చెప్తున్నాడు అనమాట. టిప్ ఏంటంటే దిస్ అట్రిబ్యూట్ కెన్ బి యూజ్ టుగెదర్ విత్ ద మ్యాక్స్ అండ్ మినిమమ్ అట్రిబ్యూట్స్ టు క్రియేట్ ఏ రేంజ్ ఆఫ్ లీగల్ వాల్యూస్. ఆ రేంజ్ మాట చెప్తుందంట, అట్రిబ్యూట్స్ మస్ట్ కెన్ యూజ్ టుగెదర్ విత్ ద మ్యాక్స్ అండ్ మినిమమ్ అట్రిబ్యూట్స్ టు క్రియేట్ ఏ రేంజ్
ఓకేనా, వీటికి రేంజ్ కూడా క్రియేట్ చేయొచ్చు ఆఫ్ లీగల్ వాల్యూస్. స్టెప్ అట్రిబ్యూట్ వర్క్స్ విత్ ద ఫాలోయింగ్ ఇన్పుట్ టైప్స్, నెంబర్స్కి, రేంజ్కి, డేట్కి, డేట్ టైము, మంత్కి, టైము అండ్ వీక్కి. ఓకే, ఒకసారి చూద్దాం అది. స్టెప్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు. చిక్కు ఇవి వంట చేస్తా అవట్లేదు, ఓన్లీ నెంబర్సే. ఇన్పుట్ టైప్ ఈక్వల్ నెంబర్. సో చూడండి గైస్, ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్ నెంబర్ అవడం వల్ల ఓన్లీ నెంబర్సే ఎంటర్ అవుతుంది. అదే మీరు లెటర్స్ చేస్తుంటే తీసుకోవట్లేదు, చూసారా, ఓన్లీ నెంబర్స్ మాత్రమే అవుతున్నాయి. ఓకే, ఇక్కడ సబ్మిట్ కొడితే ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ వాల్యూ ద టూ ఏమొస్తుంది అక్కడ, సబ్మిట్ కొడితే ద టూ నియరెస్ట్ వ్యాలిడ్ వాల్యూస్ ఆర్ అండ్ వ్యాలిడ్ అని అడుగుతుంది. స్టెప్ 3 అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్మిట్ ప్లీజ్ ఎంటర్ ద వ్యాలిడ్ వాల్యూ ద టూ నియరెస్ట్ వ్యాలిడ్ వాల్యూస్ ఆర్ ఓకే 555 అండ్ 558. ఓకే, ఇది వచ్చింది చూసారా, వ్యాలిడ్ నంబర్స్ అంట. ఓకే, లెట్స్ గో. ఓకే, అక్కడ సెలెక్ట్ చేస్తే అవుతుంది. ఓకే, అయ్యింది, అవుతుంది. సో అక్కడ మనకి స్టెప్ ఈక్వల్ టు 3 మాత్రమే అవుతుంది. మిగిలిన మనం 4 వాల్యూస్ ఏమైనా ఇచ్చామనుకోండి, సబ్మిట్ కొడుతుంటే మనకి అవ్వట్లేదు. చూసారా, నియరెస్ట్ వ్యాలిడ్ వాల్యూస్, అది స్టెప్. ఇక్కడ మనం ఎన్ని నెంబర్స్ రాస్తే అక్కడ ఖచ్చితంగా అన్ని మాత్రం అవుతాయి అన్నమాట. ఓకేనా, సపోజ్ 069 కొట్టామనుకోండి, అయ్యింది. చూసారా, 3 నెంబర్స్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. ఓకే, సో స్టెప్ అనేది దానికి యూజ్ అవుతుంది. ఐడి పాయింట్స్, నేమ్ పాయింట్స్, టైప్ నెంబర్. ఓకే, దట్స్ కూల్, బాగుంది కదా. సో నెక్స్ట్ ఆటో ఫోకస్ యాట్రిబ్యూట్ గైస్. ఆటో ఫోకస్ యాట్రిబ్యూట్ అంటే సపోజ్ మనం ఏదైనా ఒక ఫామ్ని వెళ్ళినప్పుడు చూడండి, ఇక్కడ కర్సర్ ఆటోమేటిక్గా మనం క్లిక్ చేయకుండా ఇక్కడికి వస్తుంది. చూసారా, ఆటో ఫోకస్ పెట్టగానే అది ఆటో ఫోకస్ యాట్రిబ్యూట్ జస్ట్ అక్కడ యాడ్ చేస్తాం అంతే, ఆ ఇన్పుట్ ఫీల్డ్. ఇక్కడ కట్ చేసి నేను, సో ఇక్కడ కట్ చేసి మనం ఈ కింద సెకండ్ దానికి ఆటో ఫోకస్ పెట్టి చూద్దాం, వర్క్ అవుతుందో లేదు చూద్దాం. రన్ చేశాను. ఓకే, ఆ పేజ్ రీలోడ్ అయినప్పుడు మాత్రం అది వర్క్ అవుతుంది అనుకుంటా, ఆటో ఫోకస్ అనేది. ఓకే, సో ఇక్కడ చూడండి, రీలోడ్ చూసారా, ఆటో ఫోకస్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. రన్ చేస్తే ఇక్కడ ఏం లేదు. అదే మన ఇక్కడ కంట్రోల్స్ అడ్డం పెడితే రన్, ఆ పేజ్ రీలోడ్ అయ్యి అక్కడికి వెళ్ళినప్పుడు, ఓపెన్ అయినప్పుడు ఎక్కడైతే ఉందో ఆటో ఫోకస్ అక్కడ ఆటోమేటిక్గా కర్సర్ అనేది అక్కడికి వచ్చేస్తుంది. చూసారు కదా, రీలోడ్ చేస్తాను చూడండి, అక్కడ వస్తుంది. చూసారా, మనం క్లిక్ చేయకుండానే అక్కడ కర్సర్ అనేది వస్తుంది. సో దానికి ఏం లేదు, మనం ఆ టైప్ టెక్స్ట్, ఐడి, నేము, అలాగే దానికి ఆటో ఫోకస్ అనేస్తే సరిపోతుంది, అంతే, ఏం లేదు. దట్స్ ఇట్. ద హైట్ అండ్ విత్ అట్రిబ్యూట్స్ గురించి కూడా చూద్దాం. ఇప్పుడు అట్రిబ్యూట్ స్పెసిఫై ద హైట్ అండ్ విత్ అనే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఇమేజ్ ఎలిమెంట్, హైట్ విత్. టిప్ ఆల్వేస్ స్పెసిఫై బోత్ హైట్ అండ్ విత్. వీటి గురించి ఆల్రెడీ మనం ఎప్పుడో డిస్కస్ చేస్తాము. ఖచ్చితంగా ఇమేజ్ యాడ్ చేసినప్పుడు హైట్ అండ్ విత్ మెన్షన్ చేయమని చెప్పి. ఓకేనా, హైట్ విత్ గురించి కూడా మనం చూసుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ చూసారు కదా గైస్, ఇక్కడ 48 బదులు నేను 68 పెడుతున్నాను ఈసారి. చూడండి, చూసారా, మారిందా, హైట్ అండ్ విత్ పెరిగింది కదా. హైట్ కూడా ఇప్పుడు పెంచుదామా, 68, రెండు ఈక్వల్ అవుతాయి. సో చూసారు కదా, అది హైట్ అండ్ విత్, దట్స్ ఇట్. సో ఇమేజ్కి యాట్రిబ్యూట్స్ యాడ్ చేయండి. ద లిస్ట్ యాట్రిబ్యూట్, ద ఇన్పుట్ లిస్ట్ యాట్రిబ్యూట్ రిఫర్స్ టు ఏ డేటా లిస్ట్ ఎలిమెంట్ దట్ కంటైన్స్ ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్ ఫర్ అన్ ఇన్పుట్ ఎలిమెంట్. ఇవి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, డేటా లిస్ట్, అలాగే లిస్ట్ గురించి చెప్పుకున్నాము మనం. ఆటో కంప్లీట్, ద ఆటో కంప్లీట్ యాట్రిబ్యూట్, వావ్, యాట్రిబ్యూట్ స్పెసిఫైస్ వెదర్ ఎ ఫామ్ ఆర్ అన్ ఇన్పుట్ ఫీల్డ్ షుడ్ హ్యావ్ ఆటో కంప్లీట్ ఆన్ ఆర్ ఆఫ్ అనేసి అడుగుతుంది.
సో ఆటో కంప్లీట్ అలౌ ద బ్రౌజర్స్ ప్రిడిక్ట్ ద వాల్యూ. ఓకే, సో వెన్ ద యూజర్ starts to type in a field, the browser should display options to fill in the field based on earlier typed values. ఓకేనా బ్రో? సో మనం ఇంత ముందు ఏవైతే వాల్యూస్ అని టైప్ చేసి ఉంచామనుకోండి, అవి ఆటోమేటిక్గా అక్కడ క్లిక్ చేయగానే ఆ వాల్యూస్ని కూడా మనకి చూపిస్తుంది అన్నమాట, ఆటో కంప్లీట్ అని పెడితే. సో అదే చూద్దాం. ద ఆటో కంప్లీట్ అట్రిబ్యూట్ వర్క్స్ విత్ ఫామ్ అండ్ ద ఫాలోయింగ్ ఇన్పుట్ టైప్స్: టెక్స్ట్కి, సెర్చ్కి, యూఆర్ఎల్కి, టెలిగ్రామ్కి, టెలిఫోన్ నెంబర్కి, అలాగే ఈమెయిల్కి, అలాగే పాస్వర్డ్కి, అలాగే డేట్ పిక్కర్స్కి, రేంజ్కి అండ్ కలర్స్కి కూడా ఆటో కంప్లీట్ అనేది వర్క్ అవుతుందని చెప్తున్నాడు. ఒకసారి రన్ చేద్దాం వాట్ ఈస్ దిస్ ఆటో కంప్లీట్ అనేది. ఓకేనా? సో ఇక్కడ ఫామ్ యాక్షన్ ఆటో కంప్లీట్ ఆన్ అని ఇచ్చాడు. సబ్మిట్ కొట్టామనుకోండి, ఇక్కడ ఏం లేదు కదా. సో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ ఫస్ట్ నేమ్స్ ఇంతకుముందు మనకి ఏవైతే వచ్చాయో అవి అయితే కనబడుతున్నట్టున్నాయి కదా. లాస్ట్ నేము మేనేజ్, ఓహో ఇక్కడ సేవ్డ్ అండ్ ఫిల్డ్ అడ్రస్ ఇవన్నీ వచ్చాయి చూసారా, బాగుంది కదా ఆప్షన్. ఇక్కడ కూడా మెయిల్ ఐడీస్ కూడా మనకి డిస్ప్లే అవుతున్నాయి. సో ఆటో కంప్లీట్ ఒకవేళ తీస్తాం అనుకోండి మనం, ఆటో కంప్లీట్ ఆన్, ఫర్ ఎఫ్ నేము రన్ మేనేజ్. సో ఆటో కంప్లీట్ అనేది ఫామ్ అనే దాంట్లోపల మన యాక్షన్లో పెట్టమని చెప్తున్నాడు. ఓకేనా? ఆటో కంప్లీట్ ఈక్వల్ టు ఆన్ అని పెట్టుకోమని చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆటో కంప్లీట్ ఆఫ్ అని ఇచ్చాడు. అక్కడ ఈమెయిల్ సో మన ఆఫ్ కూడా పెట్టుకోవచ్చు. ఆటో కంప్లీట్ అనేది మన ఆఫ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఆటో కంప్లీట్ ఆన్ ఫామ్కి, లాస్ట్లో మీకు ఎక్కడ ఏ ఫీల్డ్లో ఆటో కంప్లీట్ అవసరం లేదో ఆటో కంప్లీట్ ఆఫ్ అని పెట్టేసుకోండి, సరిపోద్ది. సో ఆటో కంప్లీట్ అట్రిబ్యూట్స్ వర్క్స్ విత్ అయిపోయింది ఇది. సో టిప్: ఇన్ సమ్ బ్రౌజర్స్ యూ మే నీడ్ టు యాక్టివేట్ అండ్ ఆటో కంప్లీట్ ఫంక్షన్స్. సో ఇక్కడ అడిగాడు చూసి ఆటో కంప్లీట్ ఫంక్షన్స్ మనకి ఇక్కడ మనం క్లిక్ చేస్తాం అనుకోండి, మేనేజ్లోకి వెళ్తే ఆటో కంప్లీట్ ఫంక్షన్స్ ఏవే ఉన్నాయో అక్కడ ఇది పెట్టుకోవచ్చు అన్నమాట మనం ఏదో ఒకటి. ఓకే, అలా పెట్టేసుకుంటే ఇక్కడ ఆన్ చేసుకొని ఇక్కడ అడ్రస్ కూడా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే, అవన్నీ పెట్టుకుంటే వచ్చేస్తాయి. దట్స్ ఇట్. మొత్తానికి ఇన్పుట్ అట్రిబ్యూట్స్ గురించి, హెచ్టిఎంఎల్ ఇన్పుట్ అట్రిబ్యూట్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ ఇన్పుట్ ఫామ్ అట్రిబ్యూట్స్ అంట. అలాగే ఇన్పుట్ ఫామ్ అట్రిబ్యూట్స్లో కూడా చూద్దాము. ద చాప్టర్ డిస్క్రైబ్ ద డిఫరెంట్ ఫామ్ అట్రిబ్యూట్స్ ఫర్ ద హెచ్టిఎంఎల్ ఇన్పుట్ ఎలిమెంట్. ద ఫామ్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ ద ఫామ్ ఇన్పుట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు. సో ద వాల్యూ ఆఫ్ దిస్ attribute must be equal to the id attribute of the form element it belongs to. ఓకే, id attribute కూడా అంట must be equal to the id attribute of the form element. ఓకేనా? వాల్యూ ఆఫ్ ద attribute. ఓకేనా? వాల్యూ ఐడి గురించి కూడా ఆడు కలిగి ఉండని చెప్తున్నాడు ఫామ్కి. సో అదేంటో చూద్దాం ఇక్కడ మనం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐడి ఫామ్ 1, సో ఇక్కడ ఫామ్లోని ఐడి ఒకటి తీసుకున్నాడు, ఫామ్ 1 అనేసి తీసుకున్నాడు జస్ట్ ఆడు. ఓకే, లేబుల్ ఎఫ్ నేమ్ లేబుల్ తీసుకున్నాడు. ఇన్పుట్ టైప్ ఐడి ఈక్వల్ టు ఎఫ్ నేము, నేమ్ ఈక్వల్ టు ఎఫ్ నేము, రెండు సేమ్. సబ్మిట్ అంతే. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ద ఫామ్ అట్రిబ్యూట్ స్పెసిఫై ద ఫామ్ అండ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు. ఇక్కడ ద లాస్ట్ నేమ్ ఫీల్డ్ బిలో ఈజ్ అవుట్ సైడ్ ద ఫామ్ ఎలిమెంట్ బట్ స్టిల్ పార్ట్ ఆఫ్ ద ఫామ్.
ఇక్కడ అవుట్ సైడ్దా ఉన్నదని చెప్తుంది, కానీ ఇది ఏంటంటే ఇక్కడ ఫామ్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది చూడండి, చూసారా? ఫామ్ అనేది ఇక్కడ క్లోజ్ అయిపోయింది, అంటే ఇక్కడతో దీనికి సంబంధించి ఫామ్ ఇక్కడతో అయిపోయినట్టే. బట్ మనం ఎప్పుడైతే ఇక్కడ ఫామ్ ఈక్వల్ టు ఫామ్ 1 అని ఇచ్చామో, అది ఇక్కడ చూడండి ఐడి ఇచ్చారు చూసారా ఫామ్లో, ఈ ఫామ్లోకి వెళ్ళిపోయినట్టే మీనింగ్ మాట. అదేంది ఇప్పుడు చాలా సింపుల్గా ఇక్కడ ఐడి చూడండి, ఇక్కడ ఫామ్ ఈక్వల్ టు ఫామ్ 1 అని ఇచ్చాం కదా. సో అంటే ఇక్కడ ఐడిలో ఉన్న ఫామ్ 1లోకి ఈ ఫీల్డ్ కూడా అందులో జాయిన్ అయినట్టుగా, ఓకేనా? ఇది యాక్చువల్లీ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫామ్, కిందది ఏదైతే ఉందో ఇది అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఫామ్ మాట. బట్ ఈ ఫామ్లో ఉన్నట్టు తీసుకోలే అంటే ఇక్కడ ఐడి ఇచ్చారు కదా ఫామ్ 1, ఇక్కడ ఫామ్ ఈక్వల్ టు ఫామ్ 1 వస్తే అందులోకి వెళ్ళిపోయినట్టే. దట్స్ ఇట్, చాలా సింపుల్. ఓకే, the form action attribute. What is the form action attribute? Specify the URL of the file that will process the input when the form is submitted. Form action attribute anta. Attribute specify the URL that the file that will process the input when the form is submit. Form submit చేసినప్పుడు ఆ ఫార్మ్ యాక్షన్ attribute యూజ్ అవుతుందంట. చూద్దాం. దిస్ attribute ఓవర్ రైడ్స్ ద యాక్షన్ attribute ఆఫ్ ద ఫామ్ ఎలిమెంట్. ఓకేనా? ఈ యాక్షన్కి ఓవర్ రైడ్స్ ద యాక్షన్ attributeని ఆఫ్ ద ఫామ్ ఎలిమెంట్. నోట్ దిస్ attribute, ఏది ఫామ్ యాక్షన్ అనేది. చూద్దాం అదేంటో. ఓకే, పేజ్ 2.php ఇందులోకి వెళ్తుందా? ఓకే, నైస్, ఇదైతే బాగుంది. సో గైస్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనం ఆల్రెడీ మీకు తెలుసు ఇక్కడ యాక్షన్ ఈక్వల్ టు మామూలు ప్రతి ఫామ్కి ఇక్కడ ఎక్కడ జరగాలి అనేది డిఫైన్ చేస్తాం ఈ యాక్షన్లోని, ఈ పిహెచ్పి ఫైల్లో పేజ్లో. కానీ మీకు ఫామ్ యాక్షన్ అనేది మళ్ళీ ఇవ్వచ్చు అన్నమాట. అది చూడండి లాస్ట్లో ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినట్టయితే ఫామ్ యాక్షన్ అనేది ఇక్కడ ఇచ్చాడు, అది ఎక్కడ జరగాలి అనేది ఆడు మెన్షన్ చేశాడు, /action page2.php. సో ఎక్కడైతే అవ్వాలనేసి చెప్తున్నాడు అనమాట. సో ఒకసారి సబ్మిట్ చేద్దాం. సరే, ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ కొట్టి ఇక్కడ మనం జాను సంథింగ్ ఏవో డవ్ ఇచ్చి సబ్మిట్ కొట్టామనుకోండి, ఇక్కడ ఇదయింది. నెక్స్ట్ సేమ్ అలాగే జాను డవ్ సబ్మిట్ యాజ్ అడ్మిన్. ఫస్ట్ది ఇది ఇక్కడ ఈ ఇది సబ్మిట్ యాజ్ అడ్మిన్ అనేది యాక్షన్ పేజ్ 2.php అనే ఫైల్లోనే జరిగింది గైస్ యాక్షన్. ఓకేనా? ఈ ఫస్ట్ ఇదంతా ఎక్కడ అవుతుందంటే, దీనికి ఓవర్ రైడ్ రాయాలి అంటే ఈ విధంగా సబ్మిట్ పక్కన ఫామ్ యాక్షన్ అని ఇచ్చి ఇలా రాస్తే సరిపోతుంది. అది ఫామ్ యాక్షన్ అనే అట్రిబ్యూట్ ఓవర్ రైడ్ ద యాక్షన్. ఓకేనా? అదే చెప్తున్నాడు, యాక్షన్ అట్రిబ్యూట్ ఆఫ్ ద ఫామ్లో ఉన్న దానికి ఓవర్ రైడ్ చేయడానికి. ఓకే, the form encrypt టైప్ కావాలి, ఇది నాకు తెలిసి. ద ఫామ్ ENC టైప్ అంటే ఎన్క్రిప్ట్ అనుకుంటాను, అది చూద్దాం అదేంటో. అట్రిబ్యూట్ స్పెసిఫైస్ ద హౌ ఫామ్ డేటా షుడ్ బి ఎన్కోడెడ్ వెన్ సబ్మిటెడ్ ఓన్లీ ఫర్ ఫార్మ్స్ విత్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్. అవి ఫామ్ ENC టైప్ అని ఎప్పుడు రాయాలంటే, పోస్ట్ మెథడ్ మనం ఎప్పుడైతే పోస్ట్ పెడతామో అప్పుడు మాత్రమే ఫామ్ ఎన్కోడ్ మాట, ఎన్కోడ్ టైప్. ఓకేనా? అది హౌ ద ఫామ్ డేటా షుడ్ బి ఎన్కోడెడ్ వన్ సబ్మిటెడ్ అనేసి. ఓకేనా? దిస్ అట్రిబ్యూట్ ఓవర్ రైడ్స్ ద ENC టైప్ ఎన్కోడెడ్ టైప్ మాట అట్రిబ్యూట్ ఆఫ్ ద ఫామ్ ఎలిమెంట్. ఓకేనా? ద అట్రిబ్యూట్ ఓవర్ రైడ్స్ ద ENC టైప్ అట్రిబ్యూట్. ఏది ఫామ్ ENC టైప్ అనేది
ఈ ఈఎన్సి టైప్ యాట్రిబ్యూట్ని ఓవర్ రైట్ చేస్తుందంట. ఓకే, సో అది అలాగో చూద్దాము. ద యాట్రిబ్యూట్స్ వర్క్స్ విత్ ద ఫాలోయింగ్ ఇన్పుట్ టైప్స్ సబ్మిట్ అండ్ ఇమేజ్. ఓకేనా, సో అది చూద్దాం. యాట్రిబ్యూట్స్ వర్క్స్ ద ఫాలోయింగ్ ఇన్పుట్ టైప్స్ ఏంటంటే ఒకటి సబ్మిట్, ఇంకోటి ఇమేజ్. ఈ రెండిట్లకి ఫామ్ అండ్ ఈఎన్సి టైప్ అనేది అది చూద్దాం ఇక్కడ. లెట్స్ గో. మనకి యాక్షన్ ఉంది, మెథడ్ ఇచ్చాడు, పోస్ట్ ఖచ్చితంగా ఉండాలన్నాడు, పోస్ట్ అనేది ఖచ్చితంగా పెట్టాడు. ఇది పిహెచ్పికి సంబంధించిన గైస్, మీకు పిహెచ్పి ట్యూటోరియల్లో వీటి గురించి తెలుస్తుంది. ఓకే, సో మెథడ్ ఈక్వల్ టు పోస్ట్. ఓకే, లేబుల్, ఇన్పుట్ టైప్ సబ్మిట్, వాల్యూ ఈక్వల్ సబ్మిట్, ఇన్పుట్ టైప్ సబ్మిట్, ఫామ్ ఈఎన్సి టైప్, మల్టీ పార్ట్ స్లాష్ ఫామ్ డేటా. వాల్యూ సబ్మిట్ యాజ్ మల్టీ పార్ట్ ఫామ్ డేటా అంట. ఏడు చూద్దాం. ఫస్ట్ నేమ్ సపోజ్ విష్ణు ఇచ్చాను, సబ్మిట్ కొట్టాను, ఇక్కడ నేమ్ విష్ణు అని వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ విష్ణు అని ఇచ్చాను, సబ్మిట్ యాజ్ మల్టీ పార్ట్ కొడితే ఇన్పుట్ వాజ్ రిసీవ్డ్, వెబ్కిట్ ఫామ్ బౌండరీ ఏదో పేర్లు వచ్చే కంటెంట్, డిస్పర్సన్ ఫామ్ డేటా, నేమ్ ఎఫ్ నేమ్ విష్ణు, వెబ్కిట్ ఫామ్ బౌండరీ. సో ఇవన్నీ వచ్చాయి మల్టీ పార్ట్ ఫామ్ డేటా అంటే. ఇన్పుట్ వాజ్ రిసీవ్డ్, బైనరీ పోస్ట్ డేటా అంటుంది, ఇన్పుట్ వాజ్ రిసీవ్డ్ అని వచ్చింది. ఓకే, అలాగే నెక్స్ట్ గైస్ ఫామ్ మెథడ్ అట్రిబ్యూట్ గురించి కూడా చూద్దాము. సో డిఫైన్స్ హెచ్టిటిపి మెథడ్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, అంతేనా? హెచ్టిటిపి వేరు, హైపర్ టెక్స్ట్ HTML వేరు. ఓకేనా, ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ వస్తుంది. సో మెథడ్ ఫర్ సెండింగ్ ఫామ్ డేటా టు ద యాక్షన్ URL. ఓకేనా, ఫామ్ మెథడ్ అనే యాట్రిబ్యూట్ గురించి కూడా చూద్దాము. ఇవన్నీ ఫామ్ లోపల ఇస్తున్న యాట్రిబ్యూట్స్ గైస్, అందుకే ఇన్పుట్ ఫామ్ యాట్రిబ్యూట్ అని ఇచ్చాడు. HTTP మెథడ్. ఓకే, సో నోట్ దిస్ యాట్రిబ్యూట్ ఓవర్ రైట్ ద మెథడ్ని ఓవర్ రైట్ చేస్తుందంటే యాట్రిబ్యూట్ ఆఫ్ ద ఫామ్ ఎలిమెంట్. చూడండి, ఫామ్ మెథడ్ యాట్రిబ్యూట్స్ వర్క్స్ విత్ ద ఫాలోయింగ్ ఇన్పుట్ టైప్స్. సో ఏంటంటే అవి సబ్మిట్ అండ్ ఇమేజ్, ఈ రెండింటి మీద ఫామ్ మెథడ్ని యూజ్ చేయొచ్చు అంట. ద ఫామ్ డేటా కెన్ బి సెంట్ URL వాల్యూస్ మెథడ్ ఈక్వల్ టు గెట్. సో ఫామ్ డేటా కెన్ బి సెంట్ ద URL వేరియబుల్స్ మెథడ్ ఈక్వల్ గెట్ ఆర్ యాజ్ అన్ HTTP పోస్ట్ ట్రాన్సాక్షన్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్. ఈ రెండింటి మీద. ఓకే, సో నోట్స్ ఆన్ ద గెట్ మెథడ్. ఓకే, సో గెట్ మెథడ్కి నోట్స్ ఏంటో చూద్దాం. ద మెథడ్ ఓపెన్ ద ఫామ్ డేటా టు ద URL ఇన్ నేమ్ వాల్యూ, లేదంటే వాల్యూ కానీ పేర్స్. ద మెథడ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఫామ్ సబ్మిషన్ వన్ ద user want to bookmark the result. There is a limit to how much data you can place in URL browsers, therefore you cannot be sure that all the form data will be correctly transferred. సో గెట్ మెథడ్ గురించి ఆల్రెడీ ఎంతమంది ఈ పాయింట్స్ అయితే మనం మీకు డిస్కస్ చేయడం జరిగింది. అలాగే పోస్ట్ మెథడ్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో అవి ఆ పాయింట్సే చెప్తున్నాడు. నెవర్ యూజ్ ద గెట్ మెథడ్ టు పాస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మటు గెట్ మెథడ్ అనేది యూజ్ చేయకూడదని ఎంతముందో చెప్పుకున్నాము. పాస్వర్డ్స్ అలాంటి మాట, పాస్వర్డ్స్ కూడా మీరు గెట్ అని పెట్టారనుకోండి, పాస్వర్డ్స్ కూడా మనకి ఇక్కడ కనబడిపోతాయి, ఈ URLలో వచ్చేస్తాయి సబ్మిట్ కొట్టినట్టే. ఓకే, అలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని లీక్ అయిపోతాయి. విల్ బి విజిబుల్ ఇన్ ద బ్రౌజర్స్ అడ్రస్ బార్. ఓకే, అడ్రస్ బార్లో. సో అలాగే నోట్స్ ఆన్ ద పోస్ట్ మెథడ్. దిస్ మెథడ్ సెండ్ ద ఫామ్ డేటా యాజ్ అన్ HTTP పోస్ట్ ట్రాన్సాక్షన్. ఓకేనా, సో ద సబ్మిషన్ పోస్ట్ మెథడ్ కెనాట్ బి బుక్ మార్క్డ్ అవ్వదు. అలాగే ద పోస్ట్ మెథడ్ ఈజ్ మోర్ రోబస్ట్ అండ్ సెక్యూర్ దెన్ గెట్. ఓకేనా, గెట్ మెథడ్ కన్నా పోస్ట్ చాలా సెక్యూర్ అనేది. అండ్ పోస్ట్ డస్ నాట్ హ్యావ్ సైజ్ లిమిటేషన్. పోస్ట్కి సైజ్ లిమిటేషన్స్ ఏమీ ఉండవు, గెట్కి మట్టుగా కొన్ని సైజ్ లిమిటేషన్స్ ఉంటాయి. సో పోస్ట్కి మట్టుగా అలాంటి సైజ్ లిమిటేషన్స్ కూడా ఉండవన్నమాట. అదంతా సెన్సిటివ్గా ఉంటుంది. ఓకే,
సెక్యూర్గా ఉంటుంది. సో ఇదనమాట. సో ఇంకా మీరు చూసుకున్నట్లయితే ద ఫామ్ టార్గెట్ అట్రిబ్యూట్ అంట. ఓకేనా. ఫామ్ టార్గెట్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ ఏ నేమ్ ఆర్ ఏ కీవర్డ్ దట్ ఇండికేట్స్ వేర్ టు డిస్ప్లే ద రెస్పాన్స్ దట్ ఈస్ రిసీవ్డ్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ద ఫామ్. అది ఎక్కడ డిస్ప్లే అవ్వాలనేది ఫామ్ టార్గెట్ అని వస్తుందన్నమాట. సో అది దాని గురించి మన ఫామ్ టార్గెట్ ఎక్కడైతే మీరు టార్గెట్ ఇవ్వాలనుకుంటున్నారో ఏ పేజ్లో అక్కడ అది డిస్ప్లే అవుతుంది. ద అట్రిబ్యూట్ ఓవర్ రైడ్స్ ద టార్గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ ద ఫామ్ ఎలిమెంట్. ఓకేనా. ఫామ్ టార్గెట్ అనేది ఓవర్ రైడ్స్ చేస్తుంది. వర్క్స్ విత్ ద ఫాలోయింగ్ ఇన్పుట్. సో అక్కడ చూద్దాము. సో సబ్మిట్ ఏ న్యూ విండో. ఇక్కడ మీరు సబ్మిట్ చేసినట్లయితే ఇదే విండోలో అవుతుంది సబ్మిట్ చేస్తే. చూసారా. అదే మీరు ఫామ్ టార్గెట్ ఇక్కడ బ్లాంక్ అని ఇచ్చాడు. ఫామ్ టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్. సో ఇక్కడ మనం చేసినట్లయితే సబ్మిట్ కొడితే సో ఇది మనకి బ్లాంక్ మాట, అంటే వేరే న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. చూసారా. అది ఫామ్ టార్గెట్ ఇవ్వాలి అంటే అది ఇవ్వాలి. ఓకే. సో అలాగే ఫామ్ నో వ్యాలిడేట్ అట్రిబ్యూట్. సో నో వ్యాలిడేట్ అట్రిబ్యూట్ స్పెసిఫై దట్ ద ఇన్పుట్ ఎలిమెంట్ షుడ్ నాట్ బి వ్యాలిడేటెడ్ వెన్ సబ్మిటెడ్. సో సబ్మిట్ చేసినప్పుడు వ్యాలిడేషన్ లేకుండా సబ్మిట్ చేయాలి అంటే ఫామ్ నో వ్యాలిడేట్ అనే ఆ యాట్రిబ్యూట్ని ఇవ్వాలి. అది ఓవర్ రైడ్ చేస్తుంది దేన్ని, ఫామ్లో ఉన్న వ్యాలిడేట్ నో వ్యాలిడేట్ యాట్రిబ్యూట్ ఓవర్ రైడ్స్ ద నో వ్యాలిడేట్ యాట్రిబ్యూట్స్ని కూడా ఓవర్ రైడ్ చేస్తుంది. సో ఇలాగే రెండు ఇక్కడ సపోజ్ మనం త్రిబులెట్ డాట్ ఏదో ఇచ్చి సబ్మిట్ కొట్టామనుకోండి వెళ్ళిందా. సో అదే మీరు అది ఇవ్వకుండా సబ్మిట్ కొడితే ఇక్కడ చూపిస్తుంది. అది ఇవ్వకుండా మీరు వితౌట్ సబ్మిషన్ అంటే చూడండి ఇక్కడ అదనమాట. వ్యాలిడేట్ లేకుండా వెళ్ళిపోవాలి అంటే మీరు ఏం ఇవ్వాలంటే ఈ బటన్కి సో ఫామ్ నో వ్యాలిడేట్ ఈక్వల్ టు ఫామ్ నో వ్యాలిడేట్ అని ఇవ్వాలని చెప్తారు అనమాట. ఓకే. ఫామ్ నో వ్యాలిడేట్ ఈక్వల్ టు ఫామ్ నో వ్యాలిడేట్ అని ఇవ్వస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. మనం ఏదో రాసి సబ్మిట్ వితౌట్ అని కొట్టినా చూసారా. యాక్చువల్లీ ఈమెయిల్ తీసుకోవాలి. ఇక్కడ ఏదో నెంబర్ కొట్టేసాము ఆ నెంబర్ ఏదో వచ్చింది. ఓకేనా బ్రో. సో మీరు ఎప్పుడైనా నో వ్యాలిడేట్ లేకుండా కూడా సబ్మిట్ చేయాలంటే మీరు ఎలా స్పెషల్ తీసుకోవచ్చు సబ్మిట్ బటన్స్కి వీటికి. ఓకేనా. సో ఇంతే గైస్, చాలా సింపుల్గానే ఉంటాయి. మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ ఒకసారి బాగా చదవండి. అందుకే మీకు డైరెక్ట్గా ఈ వెబ్సైట్ నుంచే మీకు ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. ఓకే. సో ఒకసారి చూసిన తర్వాత మీరు ఒకసారి చదువుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోద్ది. నో వ్యాలిడేట్ అట్రిబ్యూట్. ఇప్పుడు నో వ్యాలిడేట్ అట్రిబ్యూట్ గురించి చూద్దాం. వన్ ప్రెజెంట్ నో వ్యాలిడేట్ స్పెసిఫైస్ దట్ ఆల్ ద ఫామ్ డేటా షుడ్ నాట్ బి వ్యాలిడేట్ వెన్ సబ్మిట్. నో వ్యాలిడేట్ పెడితే ఏమవుతుంది డైరెక్ట్ ఇక్కడ చూడండి గైస్. సో ఇక్కడ సబ్మిట్ కొడితే వెళ్ళిపోయింది చూసారా. ఎందుకు? బికాజ్ ఆఫ్ నో వ్యాలిడేట్ అని డైరెక్ట్ ఇక్కడ ఇస్తాం. అదే తీసేసాం అనుకోండి, రన్ చేస్తే సబ్మిట్ కొట్టాను కానీ ఇక్కడ మట్టుగా అడుగుతుంది చూసారా, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని. సో ఈ విధంగా మనకి అడుగుతుంది. సో ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇది నో వ్యాలిడేట్ అని ఎక్కడ వస్తే ఫామ్లోని సో మీకు దాన్ని ఓవర్ రైట్ చేసి వ్యాలిడేషన్ లేకుండానే ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకే, చాలా సింపుల్ ఇవి. ఓకే, మొత్తానికి గైస్ మనం HTML ఫామ్స్ గురించి, అందులో ఉన్న యాట్రిబ్యూట్ గురించి, అలాగే ఎలిమెంట్స్ గురించి, టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ గురించి, అలాగే ఇన్పుట్ యాట్రిబ్యూట్ గురించి, మళ్ళీ అలాగే ఇన్పుట్ ఫామ్ యాట్రిబ్యూట్స్ గురించి, ఇట్లన్నిటి గురించి మనం అయితే నేర్చుకున్నాము. సో మీకు ఇక్కడ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్ HTML ట్యాగ్స్ కావాలంటే ఇంకా చాలా ఉంటాయి. ఈ ట్యాగ్స్ మీకు కంప్లీట్గా నేర్చుకోవాలంటే ఇగో ఇది క్లిక్ చేయమని చెప్తున్నాడు. క్లిక్ చేస్తే ఆల్ ట్యాగ్స్ గురించి కూడా మీకు ప్రతి దాని గురించి ఇక్కడ ఇందులో ఉంటుంది, వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఓకేనా, అవన్నీ చెక్ చేయండి మీకు కావాలంటే. ఓకే గైస్, మరి ఈ పార్ట్ నెంబర్ 15లో మరి మన వీటి గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ మరి
పార్ట్ నెంబర్ 16లోనే మనం ఈ గ్రాఫిక్స్ గురించి తెలుసుకోబోతున్నమాట. హెచ్టిఎంఎల్ గ్రాఫిక్స్. సో ఏంటి గ్రాఫిక్స్, వాటి గురించి మనం నేర్చుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ మనకి ఇది కూడా. హెచ్టిఎంఎల్ గ్రాఫిక్స్ మన వెబ్సైట్లో గ్రాఫిక్స్ని క్యాన్వాస్ అలాగే ఎస్విజి గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఇది గైస్. మరి మీకు ఈ హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు మంచి జాబ్స్ కొట్టాలన్నా, వెబ్ డిజైన్ నేర్చుకోవాలంటే బేసిక్ ప్రతిదానికి కూడా హెచ్టిఎంఎల్ అనేది యూజ్ అవుతుంది. సో మీరు మీకే కాకుండా మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా, అందరికీ కూడా. సో వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. మంచి జాబ్ అయితే కొట్టే అవకాశం ఉంది. శాలరీ వచ్చేసరికి మ్యాక్సిమం ఇందులో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే మట్టుగా చాలా అంటే చాలా ఎక్కువ శాలరీస్ అయితే అన్నిటికన్నా కొట్టొచ్చు అన్నమాట. చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఓకేనా? సో మర్చిపోద్ది గైస్, మరి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ గైస్. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. ఓకే, సో అదనమాట. సో థ్యాంక్ యూ గైస్ మరి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ లైవ్ స్ట్రీమ్. బాయ్ బాయ్, టేక్ కేర్ గైస్.